परमेश्वर का धन्यवाद हो। దేవునికి స్తోత్రం. परमेश्वर की स्तुति हो। ప్రభునందు ప్రియులారా, प्रभु में मेरे प्रियो, ఇవాళ ఒకటి రెండు పాటలు పాడమని పాస్టర్ ఆనంద్ గారు చెప్పారు. आज एक दो गीत गाओ करके पास्टर आनंद जी ने कहा है, కానీ కొన్ని కారణాలను బట్టి కొంచెం లేట్ అయింది. कुछ कारणवश आज लेट हुआ है। పాటల కంటే దేవుని వాక్యం ముఖ్యము. और ये गीतों से बढ़कर प्रभु का वचन है, అందుచేత నేను డైరెక్ట్గా మెసేజ్లోకి వెళ్ళిపోతాను. और इसलिए डायरेक्ट हम मैसेज में जाएंगे। ఒక గంట సేపు లోపల ముగించేస్తాం. 1 घंटे के अंदर हम समापन करेंगे। మీరు తొందరగా ఇంటికి వెళ్ళి కంఫర్టబుల్గా మీరు పడుకొని విశ్రాంతి ముందు రేపు ఉదయం ఎర్లీగా రండి. और आप जल्दी घर जा सकते हैं और रात में विश्राम लेके सुबह फिर आप आ सकते हैं। అప్పుడు మనం రేపు ఎక్కువ టైం ఉంటుంది. ఉదయం సాయంత్రం కూడా మనము పాటలలో ఆనందించవచ్చు. फिर कल हम सुबह और शाम को भी गीतों का आनंद ले सकते हैं। ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా మెసేజ్లోకి వెళ్ళిపోదాం. अब डायरेक्ट हम मैसेज में जाएंगे। ఈ సమయాన్ని నాకు అప్పగించినటువంటి పాస్టర్ గుండేటి ఆనంద్ గారికి వందనాలు. और यह समय मुझे देने के लिए पास्टर गुंडेटी आनंद जी को मैं धन्यवाद देता हूँ। మరి నా దీర్ఘకాలిక మిత్రుడు, దైవజనుడు, సహచరుడు, నా సహకారి పాస్టర్ రాజేష్ గారి వాళ్ళ రావడం చాలా సంతోషం. और मेरे बहुत पुराने मित्र और प्रभु के दास पास्टर राजेश जी हमारे साथ रहना हमारे लिए आशीष की बात है। కనుక నిన్నటి వరకు సురేంద్ర బాబు కూడా చాలా మంచిగా ట్రాన్స్లేట్ చేశారు. और कल के दिन सुरेंद्र बाबू ने भी अच्छा अनुवाद किया है। దేవునికి స్తోత్రం. చాలామంది దైవజనులు మహారాష్ట్రలో దేవుడు లేపుతా ఉన్నాడు. और परमेश्वर महाराष्ट्र से बहुत सारे नबी या सेवकों को उठा रहा है। పాస్టర్ ఆనంద్ గారి ద్వారా కూడా అనేక సంఘాలు కట్టబడ్డవి, దైవజనులు కూడా తరబీదు చేయబడ్డారు. और पास्टर आनंद जी के द्वारा भी बहुत सारे सेवक तैयार किए गए हैं और प्रभु का सेवा उन्होंने बहुत अच्छा किया है। ఈ సేవ అంతటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. और ये सारा सेवकाई के लिए हम प्रभु को धन्यवाद देते हैं। ఇంకా ఇంకా దేవుడు ఈ బిలీవర్స్ చర్చ్ని ఇంకా అధికంగా దీవించాలని నేను ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. और मैं आशा करता हूँ, प्रार्थना करता हूँ कि बिलीवर चर्च को प्रभु और अधिक आशीषित करे। మనం సంఘాలకు వేరు వేరు పేర్లు పెట్టుకుంటాం. हम कलीसिया को अलग अलग नाम देते हैं। ఆ పేర్లు అనేది అంత పెద్ద ప్రాముఖ్యమేం కాదు. और नाम रखना ये कोई बड़ी विशेष नहीं है। మనం ఏ పేరు పెట్టుకున్నా మతోన్మాదులు, అన్యమతస్థుల మనల్ని ఏం పిలుస్తారంటే వీళ్ళు క్రైస్తవులు అని పిలుస్తారు. आप कोई भी नाम लगाइए आपका चर्च का, लेकिन अन्य जाति के लोग हमें क्या बोलते हैं कि ये क्रिश्चियन लोग या मसीह लोग है। అంతేగాని వీళ్ళు ఓఫిర్ మినిస్ట్రీస్ వాళ్ళు, వీళ్ళు బిలీవర్ చర్చ్ వాళ్ళు, వీళ్ళు బ్యాప్టిస్ట్ వాళ్ళు, వీళ్ళు పెంతెకోస్తలు అలా పిలవరు వాళ్ళు. वैसे लोगों को ये मालूम नहीं रहता है कि ये ऐसा नहीं बुलाते कि ये बैप्टिस्ट वाले हैं या फिर ओफिर चर्च के लोग हैं या बैप्टिस्ट के हैं, ऐसा नहीं बुलाते वो लोग। వాళ్ళకి తెలిసింది ఏంటంటే వీళ్ళు యేసయ్య ఒక్కడే దేవుడు అంటున్నారు అని ఒకటే తెలుసు. और उनको एक ही बात मालूम है कि यीशु मसीह ही परमेश्वर है करके वो मानते हैं। ఏదో మనం పిలుచుకోవడానికి పేరు పెట్టుకుంటాం. हम बुलाने के लिए कोई नाम हम रखते हैं। ఏ పేరు పెట్టుకున్నా कोई भी नाम आप रखो, మనందరికీ ఒక్కటే పేరు దేవుడు పెట్టాడు. हम सब के लिए एक ही नाम रखा है परमेश्वर ने। పరలోకంలో మనకు ఒకటే పేరు దేవదూతలు పెట్టి పిలుస్తున్నారు. और एक ही नाम से स्वर्गदूत हमें पुकारते हैं। వీరందరూ గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదికి తెలుపు చేసుకున్నవారు. और ये सब लोग हैं जो मेमने के लहू से अपने वस्त्रों को शुद्ध किए हुए लोग हैं। గనక మనందరం ఒక కుటుంబమే. इसलिए हम सब लोग एक परिवार है। సంఘము నాది కాదు, మీది కాదు, ఎవరిది కాదు. कलीसिया मेरा नहीं है, आपका नहीं है और किसी का नहीं है। దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘమును సంపాదించుకున్నాడు. परमेश्वर ने अपने अमूल्य लहू को देकर कलीसिया को खरीद लिया है। గనక క్రైస్తవ సంఘాలన్నీ ఒక్కటి కావడం చాలా ప్రాముఖ్యం. और इसलिए सारी दुनिया की कलीसिया एक बनना ये बहुत जरूरी है। రంజాన్ పండుగ వచ్చింది అనుకోండి, रमजान त्यौहार आया समझिए, ముస్లిం సోదరులు రోడ్డు మీద ఒకరికొకరు ఎదురొస్తే और मुस्लिम भाई जब आमने सामने दिखाई देते हैं, వాళ్ళ లాల్చి, ఆ పైజామా, గడ్డం అదంతా అవతారం చూడగానే ఇతను ముస్లిం సోదరుడని, అతను ఎవరో పేరు ఊరు ఏం అడగకుండా మీద పడి కావలించుకొని ఈద్ ముబారక్, ఈద్ ముబారక్ అని చెప్తారు. और जैसा ही अपने एक व्यक्ति को देखता है कि वो अपने ड्रेस में है, दाढ़ी है, टोपी है,
और उसको पहचानता है कि हमारा हमारा एक मुस्लिम भाई है करके तुरंत उसको जाके गले लगाता है और हैप्पी रमजान करके बोलते हैं। నా సేవారంభంలో నేను కూడా లాల్చీ పైజామా వేసుకునేవాడిని, గడ్డం ఉండేది. और मैं शुरुआत के दिनों में मैं भी पैजामा और उस प्रकार का लालची पहनता था और मेरे को दाढ़ी भी था। హైదరాబాద్లో తిరుగుతూ ఉంటే जब हैदराबाद में भी घूमते रहता था చాలా మంది ముస్లిం సోదరులు వచ్చి నా మీద పడి ఈద్ ముబారక్ అని చెప్పేవాళ్ళు. और बहुत सारे मुस्लिम भाई मेरे पास आ गले मिलते थे, ईद मुबारक करके बोलते थे। నేను కాదని ఎంతమందికి చెప్తాను? फिर मैं ही अरे मैंने करके कितने लोगों को बोलूं मैं, ఎందుకు చెప్పాలి? ये क्यों बोलना चाहिए? సరే పోయి పోతే పోయింది అని చెప్పి నేను కూడా సరే ఈద్ ముబారక్ అని నేను కూడా చెప్పాను. और इसलिए चलो जान दो क्या होता करके मैं भी गले मिलता था, ईद मुबारक करके बोलता था। వాళ్ళ ఐక్యతను చూసి నాకు చాలా సంతోషం అయ్యేది. उनकी एकता को देखकर मुझे बहुत आनंद होता था। ఇతడు ముస్లిం అనుకుంటే మీద పడి కావలించుకుంటారు. और एक मुस्लिम करके सोचकर वो गले लगाते रहते हैं। అదే క్రిస్మస్ పండుగ వస్తుంది, वैसा ही क्रिसमस त्यौहार होता है బైబిల్ పట్టుకొని అందరు చర్చికి పోతుంటారు. और बाइबल लेकर सब चर्च में जाते हैं, ఎవరి చర్చికి వాళ్ళు పోతుంటారు. अपने अपने चर्च में लोग जाते हैं, అప్పుడప్పుడు ఎదురొస్తారు. आमने सामने कभी दिखाई देते हैं ఎదుటోడిని ఒక భూతాన్ని చూసినట్టు ఎగాదిగా చూసి పక్కకి వెళ్ళిపోతారు. और सामने के व्यक्ति को एक भूत समझकर वह बाजू से निकल जाते हैं। అరే వాళ్ళు ఎవరైతే ఏమని చెప్పి ఈద్ ముబారక్ అనుకున్నారు కదా, अरे ये लोग देखो बाहर के लोग ईद मुबारक करके कोई भी व्यक्ति मिले उसको बोल रहे हैं, మరి వాడు బైబిల్ పట్టుకుని ఎదురొచ్చాడు అన్న విష్ హ్యాపీ క్రిస్మస్ అని ఎందుకు అన్నారు? फिर वो जब बाइबल लेके आपको सामने दिखाई दे रहा है हैप्पी क्रिसमस करके आप उसको क्यों नहीं बोलते हैं? ఏమోనండి అసలు వాడు నామకార్థ క్రైస్తవుడు ఏమో. फिर आप बोलेंगे कि अरे वो क्या आदमी है, वो तो नामधारी मसीह है, వాడు ముంచడం బాప్తిస్మమో చిలకరింపు తీసుకున్నాడు. और वो शायद डूब का बपतिस्मा लिया या छिड़काव का बपतिस्मा लिया है। వాళ్ళ ఆడోళ్ళని చూసాను, వాళ్ళు గాజులు వేసుకున్నారు. और उनके स्त्रियों को देख को वो मतलब चूड़ी नहीं पहनते। మనకి ఇవన్నీ సిద్ధాంతాలు కావాలి. हम सब ये सारे सिद्धांतों को देखते हैं। అందుకే ఒక ముస్లిం ఎవరైనా కూడా కొంచెం బాధ పెడితే కొడితే మొత్తం ముస్లిమ్స్ అందరూ వచ్చేస్తారు. और इसलिए अगर कोई एक मुस्लिम को कोई मारता है तो सारे एकत्रित होकर उसका विरोध करते हैं। ఒక క్రైస్తవుని కొడితే ఎవరు రాడు, एक क्रिश्चियन व्यक्ति को मारे तो कोई भी जमा नहीं होते हैं, ఎందుకంటే మా చర్చి కాదు సార్, लेकिन हमारा चर्च नहीं है करके हम बोलते हैं। వాడు వాడు సరైన బిలీవరే కాదు, వానికి అన్య భాషలు రావు. अन्य भाषा नहीं आता उनको, ये सही विश्वास ही नहीं है। ఈ తెగులు పట్టింది మనకు, इस प्रकार का एक बीमारी लग गया हम लोगों को। ఈ దీంట్లో నుంచి మనకు స్వస్థత కావాలా. इसमें से हमें छुटकारा पाना जरूरी है। హీలింగ్ మీటింగ్స్ పెడతారు కదా, हीलिंग मीटिंग लगाते हैं, దాంట్లో క్యాన్సర్ నయం అవుతుంది, టీబీ నయం అవుతుంది, వేరే వేరే రోగాలన్నీ నయం అవుతాయి. और वो लोग बोलते हैं कि वहाँ कैंसर टीबी एड्स वगैरह सब बीमारी ठीक हो जाते हैं। అవన్నీ నయం కాకపోయినా ఏం కాదు, वो सब बीमारी ठीक नहीं होने से परवाह नहीं। క్యాన్సర్తో చచ్చినా టీబీతో చచ్చినా వాడు పరలోకానికి పోవచ్చు, चाहे वो कैंसर से मरे टीबी से मरे वो स्वर्ग में जा सकते हैं। కానీ సాటి సహోదరుని ద్వేషించే రోగం ఉంది కదా, దీంతో చస్తే మాత్రం నరకానికి పోతాడు. लेकिन अपने साथ वाले भाई को द्वेष करने की बीमारी अगर है, अगर आप ऐसे मर जाते हैं तो आपको नरक जाना पड़ेगा। ఇది డెడ్లీ సీరియస్ మ్యాటర్. और इसलिए बहुत ही गंभीर ये विषय आपके लिए है। స్టాప్ హేటింగ్ అదర్ డినామినేషన్స్. दूसरे संस्थाओं का विरोध करना द्वेष करना बंद करो। లవ్ ఎవ్రీ క్రిస్టియన్. हर एक मसीह व्यक्ति से आप प्यार करो। యేసయ్య నా దేవుడు అన్నోళ్ళు అందరూ మన చుట్టాలే. यीशु मेरा परमेश्वर करके जो बोलता है वो सब हमारे रिश्तेदार है। ఒక పాట పాడలేదు కనుక పాట బదులు చిన్న సప్లిమెంటరీ ప్రసంగం చేశారు. गीत तो मैं नहीं गाया लेकिन उसके बदले में एक सप्लीमेंट्री मैसेज मैंने दे दिया। ఇది మెయిన్ మెసేజ్ కాదు, अब ये मेन मैसेज नहीं है, ఇప్పుడు ప్రసంగంలోకి వెళదాం. अभी हम संदेश में जाएंगे। కొంచెం మంచినీళ్ళు ఇక్కడ పెట్టు బేటా. थोड़ा पानी का प्रबंधन किया जाए। రోమా పత్రిక 8వ అధ్యాయం. సార్కు ఇద్దరికి ఇవ్వండి, నాకు అన్నకి ఇద్దరికి ఇవ్వండి, మంచి గ్లాసెస్లో పెడితే బాగుంటుంది. రోమా పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం. रोमियो की पत्री उसका 8 अध्याय और पहला वचन। కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. इसलिए अब जो यीशु मसीह में है उन पर कोई दंड की आज्ञा नहीं है। చిన్న మాట ప్రార్థన చేద్దాం. छोटी हम प्रार्थना करेंगे। స్తోత్రము నాయన, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, स्तुति महान परमेश्वर पिता, धन्यवाद।
ఈ రెండవ రాత్రి కూటంలోకి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు. और दूसरे दिन की सभा में प्रवेश करवाने के लिए हम आपको धन्यवाद देते हैं. మేము ఒట్టివారమే, అల్పులము, అజ్ఞానులము తండ్రి. प्रभु जी, हम खाली लोग हैं, हम बेकार के लोग हैं, మాకేమి తెలియదు ప్రభువా. हमें कुछ मालूम नहीं है पिता. దయచేసి మీ జ్ఞానము మాకు దాయిచేయండి. कृपा करके आप अपने ज्ञान से हमें भर दीजिए. నీ వాక్యము మాకు నేర్పించండి. आप अपने वचन हमें सिखाइए. మేము క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో మాకు నేర్పించండి. हम मसीह जीवन कैसे जीना चाहिए प्रभु हमें सिखाइए. మీరు మమ్మల్ని అందరినీ పిలిచారు. प्रभु आप हम सबको आपने बुलाया है. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రమ్మని పిలిచారు. प्रभु आपने कहा है परिश्रम करने वाले लोगों, बोझ से दबे लोगों मेरे पास आओ करके तुमने बुलाया है. నేను మీకు విశ్రాంతినిస్తానన్నారు. तूने कहा है कि मैं आपको विश्राम दूंगा. ఆ తర్వాత నా యొద్ద నేర్చుకోమన్నారు. फिर उसके बाद आपने कहा है कि मेरे पास आकर सीखो. ప్రభువా మేము నేర్చుకోవడానికి వచ్చాం. प्रभु हम सीखने के लिए यहाँ पर आए हैं. వాక్యం బోధిస్తున్న మీ దాసుడు వట్టివాడే. वचन बताने वाले आपके दास खाली व्यक्ति है. మీ దాసుడు బలహీనుడు. आपका दास कमजोर है. వాక్యం బోధిస్తున్న మీ దాసుని మీ రక్తంతో కడగండి, ప్రోక్షించండి. वचन बोलने वाले आपके दास को अपने लहू से धोकर शुद्ध करो. మీ దాసుని ఎన్నంతల తైలముతో అభిషేకించండి. और अपने दास को दुगुना आत्मा से भरपूर कीजिए. అనువదిస్తున్న మీ దాసుని కూడా రెండంతలుగా అభిషేకించండి. अनुवाद करने वाले दास को भी दोगुना आशीष दीजिए. మా ఇద్దరి నోట నీ మాటలే పలికించండి. हमारे दोनों के मुंह से आप ही के वचन बोलने में मदद करो. అత్యంత క్లుప్తమైన సమయంలో అత్యంత నిగూఢమైన సత్యాన్ని నేర్చుకోవడానికి సహాయం చేయండి. बहुत ही अल्प समय में बहुत ही महत्वपूर्ण बातों को सीखने के लिए प्रभु आप हमारी सहायता करो. అడిగాము, స్వతంత్రించుకుంటున్నాం. हम मांगे हैं, हम उसको प्राप्त भी करते हैं. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करते हैं पिता. ఆమేన్. आमीन. ఆమేన్. आमीन. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, प्रभु में मेरे अति प्रिय भाई बहनों, ఇక్కడ ఒక అద్భుతమైన శుభవర్తమానము చెప్పబడుతోంది. यहाँ पर एक अद्भुत शुभ वर्तमान आपको दिया जा रहा है. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. इसलिए अब जो मसीह यीशु में है उन पर दंड की आज्ञा नहीं. ఎంత మంచి మాట. దండకి ఆజ్ఞ నహీ హై అంటే శిక్షా విధి లేదు. दंड की आज्ञा नहीं है. మన మీద ఇక ఎటువంటి దండన విధించే ఆజ్ఞ అనేది మనకు లేనే లేదు. अभी हमारे ऊपर में दंड देने के योग्य कोई आज्ञा नहीं है. ఇది మనకు సంతోషమే కదా. ये हमारे लिए खुशी की बात है ना. మన మీద ఎలాంటి శిక్ష లేకుండా ఉన్నదంటే మనకు ఆనందమే కదా. अगर हम पर कोई दंड नहीं है तो ये खुशी आनंद की बात है. ఇక భయంగా బ్రతకాల్సిన అవసరం లేదు. फिर डर डर के जीने की क्या आवश्यकता है. ఆనందంగా దేవుని స్తుతిస్తూ బ్రతికేసేయొచ్చు. और आनंद के साथ खुशी मनाने का समय है. అలాగ మనం ఏ శిక్ష లేకుండా, శిక్షకు సంబంధించిన ఆజ్ఞ లేకుండా మనము హ్యాపీగా సంతోషంగా జీవించాలంటే ఏం చేయాలి? अगर इस प्रकार का दंड से मुक्त होकर अच्छा खुशी का जीवन अपन जीना है तो हमें क्या करना चाहिए? క్రీస్తు యేసునందు ఉండాలి. यीशु मसीह में आपको बने रहना है. ఇది అందరం చెప్పుకునే వచనమే. ये सब जो हम बताने वाला है वचन है. ఈ వచనము ఇప్పుడే ఫస్ట్ టైం విన్నాను అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? ऐसा कोई यहाँ पर बैठा है क्या? ये वचन मैं आज पहली बार सुना हूँ. कोई है क्या? ఎవరున్నారా? ఎవరు లేరు. कोई भी नहीं है. అందరం ఈ మాట వందల సార్లు విన్నాం. ये वचन हम सैकड़ों बार, कई बार हमने इसको सुना है. ఈ వచనం ఇంతకు ముందే చాలా సార్లు విన్నాను అన్నోళ్ళు చేయొద్దని చూద్దాం. ये वचन में इसके पहले कई बार सुना है करके बोलने वाले अपने हाथ उठा के दिखाइए. ఈ వచనం ఎప్పుడు వినలేదా మీరు? ये वचन आपने कभी नहीं सुना है क्या? మీరు అందరూ విన్నారు. आप लोगों ने कई बार इसको सुना है. కొంతమంది వినుంట కూడా చెయ్యెత్తారు. कुछ लोग सुनने के बाद भी हाथ नहीं उठाते. ఎందుకంటే ఈ బోధకుడు మళ్ళీ ఎదురు ప్రశ్నలు వేసి ఏమి ఇరికిస్తాడని భయం. क्योंकि आने वाला सेवक जो है, मतलब सेवक कौन सा दूसरा प्रश्न पूछेगा, वो डर के मारे नहीं उठाते. సేఫ్ సైడ్ ఉండాలి. वो अपना सेफ साइड चाहते हैं. వీడు అసలే మంచోడు కాదు, ఏదో ఉల్టా పల్టా ప్రశ్నలు వేస్తుంటాడు. और ये अच्छा नहीं है, हाँ कुछ ना कुछ सवाल पूछते रहते हैं. కాబట్టి అవునన్నొద్దు కాదన్నొద్దు సప్పుడు కాక వినాలంతే. इसलिए हाँ नहीं बोलना, ना नहीं बोलना, चुपचाप बैठ के सुनना है. కానీ ప్రతి క్రైస్తవ విశ్వాసి, ప్రతి చర్చ్ గోయర్ అందరూ కూడా ఈ మాట ఎన్నో సార్లు విన్నారు. और हर चर्च में जाने वाले व्यक्ति कई बार इस वचनों को उन्होंने सुना है.
క్రీస్తు యేసు నందు ఉంటే వాడికి ఏ శిక్షా విధి లేదు. यीशु मसीह में रहने से उनके ऊपर कोई दंड की आज्ञा नहीं है. మరి యేసుక్రీస్తు నందు ఎట్లా ఉండాలి? फिर यीशु मसीह में हमें कैसे रहना है? క్రీస్తు నందు ఉండుట అనగా అర్థం ఏంటి? यीशु मसीह में रहने का अर्थ क्या है? క్రీస్తు నందు ఉండుట అంటే సంఘములో సభ్యత్వం తీసుకోవడమా? क्या यीशु मसीह में रहने का अर्थ एक कलीसिया का मेंबर बनना है? మనము సువార్తను నమ్ముతాము, हम सुसमाचार को विश्वास करते, తర్వాత బాప్తిస్మం పొందుతాము, हम बपतिस्मा लेते हैं, ఒక సంఘానికి సభ్యులమవుతాము, एक कलीसिया के हम सदस्य बनते हैं రెగ్యులర్ గా క్రమంగా సంఘ ఆరాధనలకు వెళ్తాము, और रेगुलर कलीसिया की आराधना में जाते हैं, దశమ భాగాలు ఇస్తాము, और दशमांश भी देते हैं, స్వేచ్ఛార్పణలు ఇస్తాము, और अपना स्वेच्छा बलि भी हम देते हैं, ప్రభువును ఆరాధిస్తాము, और प्रभु की आराधना करते हैं, ప్రభువును గూర్చి ఇతరులకు ప్రకటిస్తాము. प्रभु के बारे में दूसरों को बताते हैं. మరి ఇదంతా క్రీస్తులో ఉండటమే కదా. ये सब यीशु मसीह में रहना ही है ना? క్రీస్తుకు బయట ఉంటే ఇవన్నీ చేస్తామా? क्या यीशु से अलग होकर हम ये कर सकते क्या? కనుక ఇదే క్రీస్తునందు ఉండుట. यही है यीशु मसीह में बने रहने का अर्थ है. సరే, అది ఒప్పుకుందాం. ठीक है, हम उसको स्वीकार करेंगे. మరి ఈలాగు క్రీస్తునందుండి ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నటువంటి విశ్వాసులు సంపూర్ణులు ఎందుకు కావడం లేదు? और इस प्रकार यीशु में रहकर इस सारी एक्टिविटी जो कर रहे हैं वो लोग संपूर्ण रीति से सिद्ध क्यों नहीं बन रहे? వారిలో అసూయ ఎందుకున్నది? ద్వేషం ఎందుకున్నది? उनमें एक प्रकार द्वेष करना, ईर्ष्या करना, ऐसी बातें क्यों है? ఎందుకు ప్రార్థన జీవితంలో కొండపైకి ఎక్కలేకపోతున్నారు? क्यों प्रार्थना के जीवन में पहाड़ का अनुभव उनके पास नहीं है? ఎందుకు హనోకులాగా దేవునితో నడవలేకపోతున్నారు? क्यों हनोक के समान प्रभु के साथ में नहीं चल रहे? బైబిల్లో కొంతమంది భక్తులను గూర్చి మనకు దేవుడు రాసి పెట్టాడు. बाइबल में कुछ भक्तों के बारे में बाइबल में लिखा है. ఎందుకు రాశాడు? उसको क्यों लिख के रखा है? సండే స్కూల్ కథలు చెప్పుకోమనా? क्या संडे स्कूल में कहानी बताने के लिए? కాదు, వాళ్ళలాగా మనము తయారుగమ్మని. वैसा नहीं, लेकिन हमें उनके जैसा जीवन जीने के लिए. హనోకు దేవునితో నడిచనని రాశాడు. हनोक के बारे में लिखा है कि वो परमेश्वर के साथ साथ चलता था. మీరు కూడా దేవునితో నడవచ్చు అని చెప్పడానికి. आप भी परमेश्वर के साथ चल सकते हैं ये समझाने के लिए. అబ్రహాము దేవుని స్నేహితుడై ఉండనని రాశాడు. अब्राहम के बारे में लिखा हुआ है वो परमेश्वर का मित्र था. దానికి అర్థం మీరు కూడా దేవుని స్నేహితులు కావచ్చు అని. उसका अर्थ है कि आप भी परमेश्वर के मित्र बन सकते हैं. దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడని రాశాడు. और दावीद के बारे में लिखा हुआ है कि वो मेरी इच्छा अनुसार चलने वाला व्यक्ति है. దానికి అర్థం మీరందరూ కూడా దేవుని చిత్తానుసారమైన మనిషిగా ఉండాలని. उसका अर्थ है कि आप भी परमेश्वर की इच्छा अनुसार चलने वाले व्यक्ति आपको बनना है. మీరు ఒక వివాహిత పురుషుడైతే దేవుని చిత్తానుసారమైన భర్త కావాలి. अगर आप एक विवाहित व्यक्ति है तो परमेश्वर की इच्छा के अनुसार एक अच्छा पति आपको बनना है. ఒక వివాహిత స్త్రీ అయితే దైవ చిత్తానుసారమైన భార్య కావాలి. अगर आप एक विश्वासी स्त्री है तो आप एक प्रभु की इच्छा अनुसार चलने वाली एक पत्नी आपको बनना है. నీవు ఒక సేవకుడివైతే अगर आप एक सेवक है దేవుని చిత్త ప్రకారమైన దైవజనుడివి కావాలి. और परमेश्वर की इच्छा के अनुसार चलने वाले परमेश्वर के दास आपको बनना है. దావీదు దేవుని సంకల్ప ప్రకారము తన తరము వారికి సేవ చేశాడు. और अपने परमेश्वर की इच्छा के अनुसार दावीद ने अपनी पीढ़ी में अच्छा काम उसने किया है. అలాగే మనము కూడా దేవుని చిత్త ప్రకారం సేవ చేయవచ్చు. और इसलिए हमें भी परमेश्वर की इच्छा के अनुसार हमें सेवा करना है. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడు. एलिया हमारे जैसा ही सुख दुख भोगी मनुष्यता करके लिखा है. ఆయన కూడా ఆదాము పిల్లల్లో ఒకడే. और वो भी आदम के बच्चों में से एक व्यक्ति था. ఆయన ప్రార్థిస్తే ఆకాశము మూసుకుపోయింది. और जब उसने प्रार्थना किया तो आकाश बंद हुआ. 3 సంవత్సరాలు వర్షాన్ని బంధించాడు. 3 साल तक वर्ष पानी को बंद रखा. ఇశ్రాయేలు జనాంగమంతటికి మారు మనసు వచ్చేటట్టు చేశాడు. सारे इस्राएल के लोगों को मन फिराव आने के योग्य उसने काम किया. యెహోవాయే దేవుడని అందరూ ఒప్పుకునేటట్టు చేశాడు. और उसने ये अनुभव किया कि सारे लोग अंगीकार किया कि यीशु यहोवा ही परमेश्वर है. ఎందుకు రాశాడు ఈ మాట? ये सारी बातें क्यों लिखी है? మీరందరూ ఏలియాలు గమ్మని. आप सब एलिया जैसे बनो.
మరి ఇన్ని కోట్ల మంది విశ్వాసులలో अब इतने करोड़ों विश्वासी लोग हैं, ఏలియాలు ఎంతమంది ఉన్నారు? फिर एलिया जैसे लोग कितने हैं? అబ్రహాములాగా దేవుని స్నేహితులు ఎంతమంది अब्राहम ఉన్నారు? जैसे परमेश्वर के मित्र कितने लोग हैं? మోషేలాగా దేవునితో మాట్లాడే వాళ్ళు ఎంతమంది मूसा ఉన్నారు? के समान प्रभु से बात करने वाले कितने लोग हैं? హనోకులాగా దేవునితో నడిచే వాళ్ళు ఎంతమంది हनोक ఉన్నారు? के समान परमेश्वर के साथ चलने वाले कितने लोग हैं? ఆ వాళ్ళందరూ పరమ భక్తులండి. आप बोलेंगे कि अरे भैया वो तो बहुत पवित्र भक्त लोग थे, మనం మామూలు మనుషులం, हम तो मामूली साधारण लोग हैं వాళ్ళ గురించి చెప్పుకుంటాం అంతే. और उनके लिए हम बताते हैं सिर्फ। దానియేలు శ్రేష్ఠ భక్తుడు दानियल एक श्रेष्ठ भक्त था సింహముల గుహలో పడద్రోయబడి और सिंहों के मांद में जब उसको गिराया गया పొద్దున మళ్ళీ ప్రాణాలతో బయటకు వచ్చాడు. और सवेरे फिर जिंदा वो बाहर निकला సింహముల నోళ్లను మూసాడు. और सिंहों के मुंह को उसने बंद किया। విశ్వాసము ద్వారా विश्वास के द्वारा సింహముల నోళ్లను మూసాడు. सिंहों के मुंह को उसने बंद किया। ఎందుకు రాశాడు? वो सब क्यों लिखा है? నీకు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. आपको भी ऐसा परिस्थिति आएगा, నువ్వు దానియేలులాగా ఎదుర్కోవాలి. आप दानियल के समान आपको बढ़ना है। షద్రాక్ మేషక్ అబేద్నగోలు दानियल शड्रक मेशक अबेदनगो అగ్నిగుండంలో పడద్రోయబడి కూడా और वो शड्रक मेशक अबेदनगो आग के भट्टे में डालने के बाद వాళ్ళ విశ్వాసం వదులుకోలేదు. उन्होंने विश्वास को नहीं खोया। ఎందుకు రాశాడు ఈ కథ? इनके बारे में क्यों लिखा है बाइबल में? నీవు కూడా షద్రక్ మేషక్ అబేద్నగో లాగా మారాలి. आप भी शड्रक मेशक अबेदनगो जैसा आपको चलना है। ఒక పాస్టర్ గారు నాకు చెప్పారు, एक पास्टर ने मुझसे कहा మా సంఘంలో 10,000 మంది సభ్యులు ఉన్నారు. हमारे चर्च में 10,000 विश्वासी लोग हैं। చాలా సంతోషం పాస్టర్ గారు అని చెప్పాను. मैंने बोला पास्टर जी बहुत अच्छी बात है। అయితే 10,000 మందిలో 10,000 लोगों में దానియేలు ఎంతమంది ఉన్నారు? कितने दानियल के समान लोग हैं? షద్రక్ మేషక్ అబేద్నగోలు ఎంతమంది ఉన్నారు? शड्रक मेशक अबेदनगो लोग कितने हैं? ఏలియాలు ఎంతమంది ఉన్నారు? एलिया जैसे लोग कितने हैं? హనోకులు ఎంతమంది ఉన్నారు? अनोक जैसे कितने लोग हैं? అబ్బే అంత లేదండి. अरे बाबा उसमें ऐसे कुछ लोग नहीं है। జస్ట్ అట్లా వాళ్ళు వచ్చేళ్తుంటారు కానీ అంత డీప్గా ఇంకా రాలేదండి. अरे बाबा वो चर्च में आ जाते हैं लेकिन इतना गहराई में वो लोग नहीं है। మరి ఇంకెప్పుడవుతారండి? రెండవ రాకడ దగ్గరకు వచ్చింది. फिर मैं बोला भाई आप कब तैयार होंगे, सिद्ध कब बनेंगे? यीशु का आना बहुत निकट है। మన సంఘాలలో దానియేలులు షద్రక్ మేషక్ అబేద్నగోలు లేకపోతే మనం సంఘాలు ఎందుకు నడిపిస్తున్నాము? अगर हमारे कलीसिया में दानियल शड्रक मेशक अबेदनगो जैसे लोग नहीं है तो हमारा चर्च चलाने का क्या मतलब है? మన సంఘాలు అబ్రహాములాగా దేవుని స్నేహితుల గుంపు కాకపోతే సంఘాలు ఎందుకు నడిపిస్తున్నాం? अगर हमारी कलीसिया में अब्राहम जैसे परमेश्वर के मित्र नहीं रहेंगे तो कलीसिया का क्या अर्थ है? అంటే ఇదేమన్నా పాస్టర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా? क्या ये पास्टर लोगों का सेल्फ एम्प्लॉयमेंट है क्या? క్రైస్తవ సంఘము బైబిల్లోని భక్తులు ఎలాగున్నారో అలాగ ఉండాలి. और ये जो मसीह समाज है बाइबल में जो विश्वासी लोग हैं उनके जैसा रहना चाहिए। మరి ఎందుకు కావడం లేదు? फिर ये लोग क्यों नहीं रह पा रहे हैं? ఎందుకు ఈనాడు సంఘం నిర్వీర్యం అయిపోయింది, బలహీనం అయిపోయింది? क्यों इस प्रकार से कलीसिया कमजोर होते जा रहा है? మనం ఆలోచించాలి. हमें इसका विचार करना चाहिए। ఎన్నో బైబిల్ కాలేజీలు ఉన్నాయి. अब बहुत सारे बाइबल कॉलेजेस है। ప్రతి బైబిల్ కాలేజీ నుండి కొంతమంది గ్రాడ్యుయేట్స్ ప్రతి సంవత్సరము గ్రాడ్యుయేషన్ అయ్యి రోడ్ల మీదకి వస్తున్నారు. और बहुत सारे विद्यार्थी बाइबल कॉलेज में से ग्रेजुएशन लेकर वो आ रहे हैं बाहर। ఆలోచించండి, ఊహించండి. आप एक सोचो विचार करो, ప్రతి బైబిల్ గ్రాడ్యుయేట్ ఇన్ని లక్షల మంది ఉన్నారు కదా. बाइबल कॉलेज कितने लाखों ग्रेजुएट लोग हैं। ప్రతి బైబిల్ గ్రాడ్యుయేట్ ఒక్క సంఘాన్ని స్థాపిస్తే దేశం ఎలాగుంటుంది? अगर हर एक बाइबल कॉलेज का विद्यार्थी कलीसिया को एक स्थापित करेगा तो कैसी रहेगी परिस्थिति? ఎక్కడ నీళ్ళల్లో గాల్లో ఎక్కడ మాయమైపోతున్నారు? పేరుకు మాత్రం లక్షల మంది గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు, సంఘాలు మాత్రం పెరగడం లేదు. नाम के लिए बहुत सारे लाखों की संख्या में विद्यार्थी ग्रेजुएशन ले रहे हैं लेकिन वो कहाँ जा रहे हैं?
कलीसिया क्यों बना नहीं पा रहे हैं? సేవ పేరు మీద కోట్లు ఖర్చు పెడుతున్నాము, सेवा के नाम से करोड़ों रुपया खर्च करते हैं, కానీ ఆత్మల రక్షణ కార్యం జరగడం లేదు. लेकिन आत्माओं को जीतने का काम नहीं हो पा रहा है. సంఘాల నిండా రాజకీయాలు, सारे कलीसियाओं में राजनीति आ गया है, అసూయ, ద్వేషాలు. ईर्ष्या और द्वेष आत्मा काम कर रहा है. ఎవరైనా కొంచెం బాగా వాక్యం చెబితే మిగతా సేవకులకు అసూయ. अगर कोई अच्छा सेवक अच्छा वचन बताते हैं तो दूसरा सेवक उसका द्वेष करता है. ఒక పాస్టర్ గారు, నేను ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు एक नगर में जब मैं गया, एक पास्टर साहब से मिला. నా దగ్గరకు వచ్చి అన్నాడు, అన్న ఇటువంటి వాక్యం ఎప్పుడు వినలేదన్నా, నా బ్రతుకు ధన్యం అయిపోయిందన్నా. उसने बोला कि भैया ऐसा वचन जो आपने बताया मैंने और कहीं पर नहीं सुना, मैं बहुत धन्य बन गया करके बोला उन्होंने. ఓ థ్యాంక్ యూ బ్రదర్, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పా. फिर मैंने बोला पास्टर जी धन्यवाद, मेरे लिए प्रार्थना करो. ఈ లోపల నేను బాత్రూంలోకి వెళ్ళా. उसके बाद मैं बाथरूम में गया. ఇక ఈయన ఎప్పుడే రాడులే అనుకున్నాడు ఆయన. वो सोचे कि शायद इतना जल्दी वो बाहर नहीं आएंगे. నేను చటుకున బయటకు వచ్చా. मैं जल्दी बाहर आ गया. ఆయన నా డోర్ బయట నిలబడి ఏం మాట్లాడుతున్నాడంటే, वो मेरे दरवाजे के बाहर रहकर क्या बोल रहा है, ఈయన ఇంతింత పెద్ద మర్మాలు విశ్వాసులందరికీ బోధిస్తే రేపు విశ్వాసులు మనల్ని ఏం గౌరవిస్తారండి? इस प्रकार की गहरी बातें अगर हम अपने विश्वासियों को बताएंगे ना तो हमारे विश्वास से हमारा आदर सम्मान करेंगे क्या? ఇంకోసారి ఈయన పిలవకండి అంటున్నాడు. बाहर जाके बोल रहा है कि भैया इसको फिर से दूसरी बार मत बुलाओ. నా దగ్గర ఏమన్నాడు, అద్భుతమైన బోధకులండి, మీ మాటలు విని ధన్యమైపోయి అంటారు. मेरे पास आकर उसने क्या कहा, आपका वचन अद्भुत है, मैं धन्य हो गया सुनने के बाद करके कहा. కానీ వేరే సేవకులకు చెప్తున్నాడు, ఇతను మన పిలవకండి. लेकिन दूसरे सेवक के पास जाके बोल रहा है इस पास्टर को अगली बार मत बुलाओ. 45 సంవత్సరాలు ఈ ద్వేషాన్ని ఎదుర్కొంటూనే నేను సేవ చేశాను. 45 साल से मैं इस प्रकार लोगों का द्वेष ईर्ष्या सहन करते हुए मैं प्रभु की सेवा कर रहा हूँ. మళ్ళీ వీళ్ళందరూ పులిపిట్ మీద ప్రసంగాలు చేస్తారు. और ये सब लोग पिलपिट पे रहकर प्रचार करते हैं. మనం ప్రేమ కలిగి ఉండాలి, हम प्रेम से रहना चाहिए. సహోదరుల ఐక్యత కలిగి ఉంటా, ఎంత మేలు, ఎంత మనోహరం. भाई लोग आपस में मिले रहना कितनी भली और कितनी मनोहर बात है. అరే నీ సొమ్ము నేనేం తినలేదు, నీది ఒక రూపాయి తినలేదు, నన్ను నిన్ను అడగలేదు, నీ ఇంటికి రాలేదు, నీకేం నష్టం చేయలేదు, ఎందుకు ద్వేషిస్తున్నావు? और मैं सोचने लगा कि मैं तेरे घर में नहीं आया, तेरे पास कुछ पैसा नहीं लिया, मैं तेरे को कुछ बोला भी नहीं, लेकिन आप इतना मुझसे ईर्ष्या क्यों करते हैं? తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని చెప్పాడు బైబిల్లో. बाइबल में लिखा है कि जो अपने भाई को द्वेष करता है वो एक हत्यारा है करके लिखा है. నరహంతకులు వాళ్ళ పాస్టర్లుగా చలామణి అవుతున్నారు. और आज इस प्रकार हत्यारे पास्टर बनकर लोग घूम रहे हैं. ఇవాళ ప్రసంగ పీఠికల మీద और प्रसंग मतलब प्रचार करते हुए वहां पुलपीठ पर కొంతమంది కయ్యనులు ఉన్నారు, कुछ लोग कय्यन जैसे लोग हैं, కొంతమంది కోరహులు ఉన్నారు, कुछ लोग कोरव जैसे लोग हैं, కొంతమంది బిలాములు ఉన్నారు, कुछ लोग बिलाम जैसे लोग हैं, చాలా కొద్ది మంది పౌలులాగా ఉన్నారు. बहुत कम लोग पौल जैसा है. ఎందుకు ఇలా తయారైంది సంఘం? इस प्रकार कलीसिया क्यों तैयार हुआ? వీళ్ళందరూ క్రీస్తునందు ఉన్నారు, ये सब मसीह में है క్రీస్తునందున్న కయ్యనులు, और ये यीशु में रहने वाले कय्यन लोग हैं, క్రీస్తునందున్న బిలాములు. और यीशु में रहने वाले बिलाम लोग हैं. ఎందుకంటే నమ్మి బాప్తిస్మం పొందారు क्यों उन्होंने विश्वास करके बपतिस्मा लिया है, కనుక క్రీస్తులో ఉన్నారు, इसलिए वो यीशु मसीह में है. కానీ ధైర్యంగా సువార్త చెప్పలేరు. लेकिन हिम्मत के साथ बाहर जाकर प्रचार नहीं कर सकते. ఒక పాస్టర్ గారు వచ్చి నాకు సలహా చెప్తున్నాడు, एक पास्टर जी आके मुझसे सलाह मतलब बताने लगे, బ్రదర్ మీరు మరీ అట్లా బల్లగుద్ది యేసయ్య ఒక్కడే మోక్ష మార్గం అని చెప్పకండి. पास्टर जी आप हमेशा टेबल बजाकर ऐसा नहीं बोलना, यीशु मसीह ही एक उद्धार करता है. ఇక్కడ మతోన్మాదులు ఎక్కువ ఉన్నారు, కొడతారు. यहाँ पर मसीह विरोधी बहुत लोग हैं, वो आपको मार सकते हैं. మరి ఏం చెప్పాలని అన్న फिर मैंने बोला फिर मैं क्या बताऊँ? అంటే ప్రేమగా ఉండాలా, తప్పులు చేయొద్దు, నీతిగా బ్రతకాలని మీరు ప్రసంగం చేయండి. आप बोलिए कि आप प्रेम से रहो, अच्छे धर्म के काम करो, किसी को आदेश मत करो, ये आप बताइए. అది అన్ని మతాలు చెప్తున్నాయి. फिर मैं बोला वो तो सब धर्म के लोग वही बताते हैं. అన్ని మతాలు నీతిగా బ్రతకమని చెప్తున్నాయి सारे కదా. धर्म यही बताते हैं कि आप धार्मिकता का जीवन जियो. మనం సువార్త చెప్పాలి కదా. हमें तो सुसमाचार सुनाना है. సువార్త చెప్పాలంటే సువార్త అంటే అర్థం ఏంటి? सुसमाचार अगर बताना है तो सुसमाचार का अर्थ क्या है? మరి ఎవరిని వలనను రక్షణ కలుగదు.
और किसी के द्वारा उद्धार नहीं मिलता है। యేసునామముననే రక్షణ. यीशु मसीह के द्वारा ही उद्धार है। యేసయ్యను నమ్ముకుంటే పరలోకము గ్యారంటీ. यीशु मसीह पर विश्वास करने से स्वर्ग का राज का गारंटी है। యేసును నమ్మకపోతే మంచోళ్లకు కూడా నరకము గ్యారంటీ. अगर यीशु मसीह पर विश्वास नहीं करेंगे वो अच्छे लोग भी होंगे, उनको नरक मिलेगा। యేసు రక్తము లేకుండా పాప క్షమాపణ కలుగదు. यीशु मसीह के लहू के बिना पाप क्षमा नहीं मिलता है। ఇది సువార్త. ये सुसमाचार है। అయ్యో అట్లా చెబితే కొడతారు బ్రదర్ ఇక్కడ. अरे ब्रदर ऐसा बोलेंगे तो लोग मारेंगे। మరి నువ్వు సేవకు ఎందుకు వచ్చానో అడిగినాను. मैं बोला फिर आप सेवा करने क्यों आए? సేవ బంద్ చెయ్యి. सेवा बंद करो। అట్లా కాదు, మా నాన్న సేవకుడు, మా తాత సేవకుడు, అందుకే నేను సేవకుడిని. नहीं नहीं वैसा नहीं है, हमारे दादा सेवक थे, हमारा पप्पा सेवक था, मैं भी सेवक बन गया। ఇదా క్రైస్తవ్యం, ఇదా సువార్త? क्या यही मसीह जीवन है क्या? यही सुसमाचार है क्या? విశ్వాసులు ఎట్లా సంపూర్ణులు అవుతారు? विश्वासी लोग कैसे सिद्ध बनेंगे? అందరూ క్రీస్తులో ఉన్నారు, सब लोग यीशु मसीह में हैं, కానీ పిరికోళ్ళు. लेकिन सब डरपोक है। అందరూ క్రీస్తులో ఉన్నారు, सब यीशु मसीह में हैं, కానీ ఒకరినొకరు ద్వేషించుకుంటారు. एक दूसरे के ईर्ष्या करते हैं। అందరూ క్రీస్తులో ఉన్నారు, सब यीशु मसीह में है, కానీ కుల పిచ్చి ఇంకా పోదు. अभी भी मतलब जाति भेदभाव, मतलब उनका जाति भेदभाव करते हैं। ఏం యేసు రక్తము బలహీనమైపోయిందా? क्या यीशु का लहू कमजोर हुआ है? యేసు రక్తం వీళ్ళని పరిశుద్ధ పరచలేకపోయిందా? क्या यीशु मसीह का लहू उनको पवित्र नहीं कर पा रहा है? అసలు రహస్యం నేను చెప్తున్నా ఇప్పుడు. सही रहस्य मैं आपको बता रहा हूँ। క్రీస్తునందు ఉండుట అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నదంతా కాదు. यीशु मसीह में रहने का अर्थ है, अभी तक मैंने जो बताया वैसा नहीं है। ఈ మాట ప్రభు ఇవాళ చెప్పమన్నాడు, నేను చెప్తున్నా. आज प्रभु ने मुझे बताया ये बोलने के लिए, इसलिए मैं आपको बता रहा हूँ। ఇందాక కొన్ని చెప్పుకున్నాం కదా. अभी तक मैंने बहुत सारी बातें बताया। సువార్త విని నమ్మడం, सुसमाचार सुनकर विश्वास करना, నీటి బాప్తిసం పొందడం, पानी का बपतिस्मा लेना, ఒక సంఘ సభ్యులం కావడం, एक कलीसिया के सदस्य बनना, ప్రతాదివారం ఆరాధనకు రావడం, हर एक रविवार को आराधना में आना, దశమ భాగాలు స్వేచ్ఛార్పణలు ఇవ్వడం, दशमां स्वेच्छा बलि प्रभु को देना, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం, ये सारे कार्यक्रमों को करना, క్రిస్మస్ పండుగలు, ఈస్టర్ పండుగలు చేయడం, क्रिसमस त्योहार और ईस्टर त्योहार को करना, ఇలాంటి క్రైస్తవ కార్యక్రమాలన్నీ చేయడం, इस प्रकार मसीह सारे कार्यक्रमों को करना, ఇది మంచిది. ये अच्छा है, ఇది మంచిది, నేను కాదనడం లేదు. ये अच्छी बात है, मैं इसका मना नहीं कर रहा हूँ। కానీ ఇవి చేసినంత మాత్రాననే మనము క్రీస్తులో ఉన్నట్లు కాదు కాదు కాదు. लेकिन यही काम करने के द्वारा हम यीशु मसीह में है, इसका ये चिन्ह नहीं है। ఒక చిన్న పాఠము మీరు వాళ్ళు నేర్చుకొని ధ్యానిస్తూ ఇంటికి వెళ్ళండి. आप एक छोटी बात सीखो, उसको ध्यान करो, फिर आप जाओ। పాఠము చిన్నదే కానీ పెద్ద అగాధమంత మహాసత్యములోనికి ఇది ఒక దారి చూపుతుంది. पाठ छोटा सा पाठ है, आपको सीखना है, लेकिन वो जो इतना गहरे बात है कि आप उसके द्वारा आशीष पाएंगे। ఈ పాఠములో నుంచి అవతలికి వెళితే మీకు పెద్ద సత్య ప్రత్యక్షత కలుగుతుంది. और इस छोटे पाठ में से अगर आप पढ़कर ध्यान करके बाहर आएंगे तो बहुत बड़े सच्चाई में आप प्रवेश करेंगे। ఎంత విశాలమైన సత్యం అంటే మన జీవిత కాలమే సరిపోదు. और इतना बड़ा सत्य है, उसको समझने में जीवन काल भी मतलब नहीं पूरेगा। ఇప్పుడు అంశంలోకి వస్తున్నా. अभी हम विषय में जाते हैं। మన మీద ఏ శిక్షా విధి ఉండకూడదంటే మనము క్రీస్తులో ఉండాలి. अगर हम पर कोई दंड नहीं आना है तो हमें यीशु मसीह में रहना है। క్రీస్తులో ఉండడం అంటే అర్థం ఏంటి? यीशु मसीह में रहने का अर्थ क्या है? ఇప్పుడు నేను చర్చ్ లోపల ఉన్నా, अभी मैं चर्च के अंदर में हूँ, ఈ ప్రార్థనా మందిరం లోపల ఉన్నాను, इस प्रार्थना के मंदिर में हूँ। అలాగ క్రీస్తు లోపల మనం ఎప్పుడు ప్రవేశిస్తాం? वैसे हम यीशु मसीह में कब प्रवेश करते हैं? క్రీస్తు ప్రభు అనేది ఒక గది వంటిదా? क्या यीशु मसीह बोले तो एक दरवाजे के समान है क्या? నేను గుగూసులో ఉన్నా. मैं अभी गुग्गुस में हूँ। యేసు ప్రభు అంటే ఒక ఊరు లాంటి వాడా? क्या यीशु मसीह यानी एक गांव के समान है क्या? ఒక పట్టణం లాంటి వాడా? या एक शहर के समान है क्या? ఒక భవనం లాంటి या వాడా? एक भवन के समान है क्या? క్రీస్తు లోపల, ఆయన లోపల ఎలా ఉంటాం? यीशु मसीह में हम कैसे रह सकते हैं? ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. इसको समझना जरूरी है।
దేవుని వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది. परमेश्वर का वचन थोड़ा यहाँ थोड़ा वहाँ हमें मिलता है. క్రీస్తులో మనము ఉన్నాము అంటే మనకు కొన్ని అనుభవాలు ఉంటాయి తప్పకుండా. और यीशु मसीह में अगर हम है तो हमें कुछ अनुभव होता है. ఇప్పుడు ఈ చర్చి లోపల ఉన్నా, अभी हम ये चर्च के अंदर है, నాకు ఈ గోడలు కనబడుతున్నాయి, హార్మోనియం కనబడతా ఉంది, ఈ చైర్స్ కనబడుతున్నాయి. और मुझे यहाँ पर सब बोर्ड दिख रहा है या चेयर्स दिख रहे हैं, आप लोग दिख रहे हैं, मतलब अलग अलग वस्तु दिख रहे हैं. అలాగ క్రీస్తు లోపల నీవు ఉంటే वैसे अगर आप यीशु मसीह में रहेंगे నీవు కొన్ని విషయాలను నువ్వు స్పృశించగలుగుతావు. तब यीशु आप कुछ उसके जीवन में कुछ बातों को आप देख सकते हैं. ఈ గది లోపల ఈ ఫర్నిచర్ అంతా ఉన్నట్టు जैसे इस रूम में सारे चेयर्स फर्नीचर हम देख रहे हैं, క్రీస్తు అనే గది లోపల కూడా కొన్ని ఫర్నిచర్లు ఉన్నాయి. यीशु मसीह के उस रूम में उस कमरे में भी कुछ हमको वस्तु दिखाई देते हैं. ఎవరు చెప్పారు మనకి ఈ మాట? ये बातें हमें किसने बताया है? పౌలు భక్తుడు చెప్పాడు. पौलुस ने हमें बताया है. ఎక్కడ చెప్పాడు? బైబిల్లో చెప్పాడు. कहाँ बताया? बाइबल ने बताया है. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. कोलोसियों की पत्री उसका 2 अध्याय और उसका 16 वचन देखिए. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చుటకు ఎవరికి అవకాశమియ్యకుడి. कोलोसियों की पत्री 2 अध्याय 16 वचन में लिखा, इसलिए खाने पीने या पर्व या नए चांद या शब्द के विषय में तुम्हारा कोई फैसला ना करे. ఈ 4 సంగతులు చెప్పాడు. ये 4 बातें हमको बताया है. మొట్టమొదటి సంగతి అన్నపానముల విషయము. पहली बात यहाँ लिखा है खाने पीने के विषय. రెండవది పండుగ. दूसरा है पर्व या उत्सव. మూడవది అమావాస్య. तीसरा है अमावस्या या नया चांद. నాలుగవది విశ్రాంతి దినము. चौथा है सबत का दिन. వీటి విషయంలో మీకు తీర్పు తీర్చడానికి, మీరు తప్పు చేశారని చెప్పడానికి ఎవ్వరికి అవకాశం ఇవ్వద్దు. और ये चारों बातों में आपको अन्याय करने के लिए या फैसला करने के लिए किसी को मौका मत दीजिए. ఎందుకంటే क्योंकि ఇవన్నీ ఛాయయే గాని, क्योंकि ये सब आने वाली बातों का छाया है. అసలు స్వరూపము క్రీస్తులో ఉన్నది. पर मूल वस्तुएं मसीह की है. అంటే అర్థం ఏంటి? मतलब इसका अर्थ क्या है? క్రీస్తు ప్రభువులో నిజమైన విశ్రాంతి దినం ఉన్నది. मतलब यीशु मसीह में सच्चा सही विश्राम दिन है. క్రీస్తు ప్రభువులో నిజమైన అన్నపానములున్నవి. यीशु मसीह में सही खाना पीने का मिलता है. క్రీస్తు ప్రభువులో నిజమైన అమావాస్య ఉన్నది. यीशु मसीह में सही नया चांद या अमावस्या है. క్రీస్తు ప్రభువులో పండుగలు నిజమైన పండుగలున్నవి. यीशु मसीह में ही सही पर्व या उत्सव है. గనక క్రీస్తులో నీ ఉన్నట్లయితే इसलिए अगर आप यीशु मसीह में हैं, నిజమైన పండుగలు ఏమిటో నువ్వు చూడగలుగుతావు. सही त्योहार सही पर्व क्या है आपको मालूम होगा. క్రీస్తులో నీవు ఉన్నట్లయితే నిజమైన విశ్రాంతి ఏమిటో నువ్వు చూడగలుగుతావు. यीशु मसीह में अगर आप है तो सही विश्रांति दिन क्या है आपको मालूम होगा. క్రీస్తులో నీవు ఉంటే నిజమైన అన్నపానాలు ఏమిటో చూడగలుగుతావు. अगर यीशु मसीह में आप है सही खाना पीना क्या है वो आपको मालूम होगा. ఈ 4 విషయాలు నిజమైన సంగతులు క్రీస్తులో ఉన్నాయి. ये 4 जो बातें हैं सत्य बातें हैं वो यीशु मसीह में आने पर आपको मिलेगा. వాటి నీడ ఎక్కడుంది? उसकी छाया कहां पर है? ధర్మశాస్త్రములో ఉన్నది. धर्मशास्त्र व्यवस्था में लिखा है. అన్నపానముల విషయములో అన్నాడు కదా. खाने पीने के विषय में कहा है ना. అంటే ధర్మశాస్త్రములో అన్నపానములను గూర్చిన విధులు నిషేధాలు ఉన్నవి. मतलब धर्मशास्त्र में व्यवस्था में खाने पीने के बारे में क्या क्या करना नहीं करना वो सब लिखा है. ఫలానా మాంసం తినొచ్చు, ఫలానాది తినొద్దు. वहां पे लिखा है कि इसका मांस आप खा सकते, उसका मांस आप नहीं खा सकते. ऐसा
ఈ ఆజ్ఞలు ఉన్నాయి కదా, जो आज्ञा लिखे हैं ना, అవన్నీ నీడ మాత్రమే. ये सारी आज्ञा जो पुराने नियम में है वो सिर्फ छाया के समान है. నిజంగా మనం ఏ ఆహారము తినాలో ఆ ఆహారము క్రీస్తులో ఉంది. लेकिन सही भोजन हमारे लिए जो है वो यीशु मसीह में है. విశ్రాంతి అనేది ధర్మశాస్త్రంలో ఉంది. विश्रांति दिन जो है ये धर्मशास्त्र व्यवस्था में लिखा है. విశ్రాంతి దినాలు ఉన్నాయి, विश्राम के दिन के बारे में लिखा है, విశ్రాంతి సంవత్సరాలు ఉన్నాయి. और विश्राम के वर्षों के बारे में है. 6 రోజుల తర్వాత 7వ రోజు విశ్రాంతి దినం. 6 दिन के बाद 7वां दिन विश्राम का दिन है. తెలుసు కదా, सबको मालूम है. 6 రోజులు అయ్యాక 7వ దినం విశ్రాంతి దినం. 6 दिन के बाद 7वां दिन विश्राम का दिन है. అలాగే 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం. वैसे ही 6 साल के बाद में जो 7वां वर्ष होता है वो विश्राम का वर्ष कहलाता था. 6 సంవత్సరాలు భూమిని దున్నాలి. 6 साल तक भूमि को जोतना पड़ता था. 7వ సంవత్సరం దున్నొద్దు, భూమికి విశ్రాంతి సంవత్సరం. और 7वां जो वर्ष होता था वो भूमि नहीं जोत सकते थे और फसल नहीं उगा सकते थे. विश्राम का समय था. విశ్రాంతి దినము 7 విశ్రాంతి దినముల తర్వాత వచ్చేది 50వ దినం. और 7 विश्राम दिन के बाद में जो दिन होता है 50वां दिन. 7 7 49. 7 गुणिला 7 होता है 49. ఆ తర్వాత వచ్చేది 50వ దినం. और उसके बाद जो दिन होता है वो 50वां दिन होता है. అదే పెంతెకోస్తు పండుగ. उसी को पेंतकोस्त का पर्व कहते हैं. ఇవన్నీ నీడలు. ये सब छाया है. నిజమైనటువంటి విశ్రాంతి దినాలు, విశ్రాంతి సంవత్సరాలు క్రీస్తులో ఉన్నాయి. लेकिन जो सत्य विश्राम दिन है, सत्य विश्राम वर्ष है, वो यीशु मसीह में है. కానీ ధర్మశాస్త్రంలో నీడలు ఉన్నాయి. लेकिन पुराने नियम में व्यवस्था में सिर्फ उसकी छाया लिखा हुआ है. అమావాస్య ఉంది. नया चांद करके जो बोला है अमावस्या का दिन है वो. క్రీస్తులోనే నిజమైన అమావాస్య ఉంది. यीशु मसीह में ही सही अमावस्या है. బైబిల్ చెబుతుంది. ये सब बाइबल बता रहा है. అమావాస్య నిజమైన అసలైన అమావాస్య క్రీస్తులో ఉంది. और सही अमावस्या या नया चांद यीशु मसीह में है. కానీ దాని నీడ ధర్మశాస్త్రంలో ఉంది. उसकी जो छाया धर्मशास्त्र में है. పండుగ, విశ్రాంతి దినం, అమావాస్య, అన్నపానములు, ఈ 4. और यहाँ पर 4 विषय जो हम लिखे, खाने पीने के बारे में, पर्व के बारे में, नए चांद के बारे में और सप्त के विषय में. ఈ 4 విషయాలు నీడలేమో ధర్మశాస్త్రంలో ఉన్నాయి, అసలైన సంగతులు క్రీస్తులో ఉన్నాయి. ये 4 बातें जो है छाया के समान पुराने नियम व्यवस्था में है, लेकिन ये चारों बातें यीशु मसीह में सच्चाई के रूप में प्रकट किए गए हैं. అంటే దీన్ని రివర్స్ లో చెప్పుకుందాం. मतलब इसको हम उल्टा हम बोल सकते हैं. క్రీస్తులో ఏమేమి సంగతులు ఉన్నాయో వాటి యొక్క ప్రతిబింబము ధర్మశాస్త్రములో ఉన్నది. मतलब यीशु मसीह में जो जो बातें हैं, सच्चाई की बातें, उनका छाया सिर्फ वो पुराने नियम के धर्मशास्त्र में लिखा हुआ है. అందుకొరకు మనకు పాత నిబంధన కావాలి. इसीलिए हमें पुराना नियम की भी आवश्यकता है. కొంతమంది ఈ మధ్య బయలుదేరి మేము పాత నిబంధన చదవమండి, మాకు అవసరం లేదు, మేము కొత్త నిబంధన క్రైస్తవులం అంటున్నారు. और आजकल कुछ लोग बोल रहे हैं कि हम पुराना नियम को नहीं पढ़ते क्योंकि हम नए नियम के विश्वासी लोग हैं. నువ్వు కొత్త నిబంధన విశ్వాసివి అంటే మంచిదే, కొత్త నిబంధన కాలంలో బ్రతుకుతున్న విశ్వాసివి. अच्छी बात है कि आप नए नियम को मानने वाले, नए नियम के समय में रहने वाले विश्वासी है. కానీ గ్రంథము దగ్గరకు వస్తే, लेकिन अगर वचन के पास जब आते हैं, నువ్వు కొత్త నిబంధన గ్రంథపు విశ్వాసివై ఉండొద్దు. आप सिर्फ नए नियम के ही विश्वासी बने नहीं रहना है. నువ్వు మొత్తం 66 గ్రంథాల విశ్వాసివి కావాలి. आप पूरा 66 पुस्तकों का एक अच्छा समझने वाला विश्वासी बनना है. కొత్త నిబంధన క్రమములో విశ్వాసంలో నువ్వు బ్రతుకు. और नए नियम के क्रमानुसार अच्छे विश्वासी का जीवन अच्छा जियो. కానీ పాత నిబంధన చదవను, నాకు అక్కర్లేదు అనొద్దు. लेकिन पुराने नियम नहीं पढ़ूंगा, वो मुझे जरूरत नहीं है, ऐसा नहीं बोलना. క్రీస్తులో ఏమేమి ఆశీర్వాదాలు నీకున్నాయో అవి నీవు
పాత నిబంధన చదివితేనే తెలుసుకోగలుగుతాం. यीशु मसीह में कौन कौन से आशीर्वाद है, अगर इसको समझना है तो आपको पुराने नियम पढ़ने से ही मालूम होगा. క్రీస్తులో ఉండాలంటే, यीशु मसीह में अगर आपको रहना है, క్రీస్తులో ఏమేమి ఉన్నాయో మనకు ఎలా తెలుస్తుంది? यीशु मसीह में क्या क्या लिखा है, क्या क्या है, आपको कैसे मालूम होगा? పాత నిబంధన చదివితే తెలుస్తుంది. और ये पुराने नियम को पढ़ने से आपको समझ में आएगा. క్రీస్తులో ఉన్న సంగతుల యొక్క రిఫ్లెక్షన్, ప్రతిబింబం పాత నిబంధనలో ఉంది. और यीशु मसीह में जो प्रतिबिंब की बातें हैं, सच्चाई की बातें हैं, वो सब छाया के रूप में वो पुराने नियम में है. గనుక మనం క్రీస్తులో ఉన్నట్లయితే, इसलिए अगर हम यीशु मसीह में है, మనము నిజమైన విశ్రాంతి పాటిస్తాము. हम सच्ची विश्राम दिन को हम मानते हैं. మనం క్రీస్తులో ఉన్నట్లయితే अगर हम यीशु मसीह में है, నిజమైన పండుగలను పాటిస్తాము. हम सही उत्सव त्योहार को हम मनाते हैं. మనం క్రీస్తులో ఉన్నట్లయితే अगर हम यीशु मसीह में है, నిజమైన అన్నపానములను భుజించి పానం చేస్తాము. सही प्रकार का भोजन पानी पीना वो जो भी है हम कार्य करते हैं. మనం క్రీస్తులో ఉన్నట్లయితే अगर हम यीशु मसीह में है నిజమైన అమావాస్య అనుభవిస్తాము. और सही अमावस्या का अनुभव करते हैं, అప్పుడు సంఘములన్నీ షద్రకు మేషాకు అబేద్నెగోల సంఘాలు అయిపోతాయి. तब सारी कलीसिया शद्रक मेशक अबेदनगो जैसे कलीसिया बन जाते हैं. విశ్వాసులందరూ దానియేలులు ఏలియాలు అయిపోతారు. और सारे विश्वासी दानिయేल और एलिया के जैसे बन जाते हैं. ఇప్పుడు ఎందుకు దానియేలులు, అబ్రహాములు, మోషేలు తయారు కావట్లేదు? क्यों आज दानिయేल शद्रक मेशक अबेदनगो जैसे लोग नहीं बन पा रहे हैं? ఎందుకంటే ఈనాడు విశ్వాసులు మతములో ఉన్నారు, క్రీస్తులో లేరు. आज बहुत सारे विश्वासी एक धर्म में हैं, लेकिन वो यीशु में नहीं है. క్రైస్తవ మతములో ఉంటే ప్రయోజనం లేదు, క్రీస్తులో ఉండాలి. मसीह धर्म में रहना महत्व नहीं है, यीशु मसीह में आपको बने रहना है. క్రీస్తు అనే ఒక వ్యక్తి లోపల మనం ఉండాలి. यीशु मसीह जो एक व्यक्ति है, उनके अंदर हमारा जीवन होना चाहिए. ఉంటే ఈ ఫర్నిచర్ అంతా ఉంటది అక్కడ ఆయన లోపల. ऐसा रहने से सारा फर्नीचर, ये सारी बातें उनमें दिखाई देता है. గనక ఇప్పుడు మనము మెల్లిగా మనం పరిశోధన చేద్దాం. और इसलिए अब अपने आप को हम जांच पड़ताल करेंगे. ఇక్కడ ఏం చెబుతున్నాడు? క్రీస్తులో 4 సంగతులు ఉన్నవి. और यहाँ लिखा है यीशु मसीह में 4 बातें हैं. ఏమేమి ఉన్నాయో చూడండి మీ బైబిల్లో. बाइबल में देखिए क्या क्या है. మొట్టమొదట, కాబట్టి అన్నపానముల విషయములో నైనను, इसलिए खाने पीने के विषय, పండుగ, और पर्व के विषय, అమావాస్య, नए चांद के विषय, విశ్రాంతి దినము, सप्त के विषय, ఈ 4 నిజమైన సంగతులు క్రీస్తులో ఉన్నవి. ये 4 जो सच्ची बातें हैं ये यीशु मसीह में है. ఈ 4 సంగతులు క్రీస్తులో ఉంటే, నేను కూడా క్రీస్తులో ఉంటే, ఈ 4గిట్లో నేను ఉంటాను. और ये चारों बातें यीशु मसीह में है. अगर मैं यीशु मसीह में रहूंगा, ये 4 बातें मेरे अंदर भी रहेंगे. ఈ 4 బాతే లోపల నేను ఉంటా. ये 4 बातों के अंदर मैं रहूंगा. పండుగలలో నేను ఉంటా, त्योहार में मैं रहूंगा, అమావాస్యలో నేను ఉంటా, अमावस्या में मैं रहूंगा, అలాగే అన్నపానములలో నేను ఉంటా, खाने पीने में मैं रहूंगा, విశ్రాంతి దినములో నేను ఉంటా. विश्राम दिन में मैं रहूंगा. అంటే అర్థం ఏంటి? కొంచెం అర్థమైనట్టు ఉంది కానీ ఇంకా కొంచెం అర్థం కావాలా? उसमें रहने का अर्थ क्या है? कुछ थोड़ा थोड़ा समझ में आ रहा, लेकिन पूरा समझ में नहीं आया. ఇంకా కొంచెం స్పష్టత రావాలి. और थोड़ा स्पष्टता आना चाहिए. ఆ కొంచెం స్పష్టత ఇచ్చి నేను ముగించేస్తాను. और थोड़ा स्पष्ट करके मैं समापन करूंगा. ప్రియులారా, దేవుడు మన కొరకు ఏర్పరిచిన రక్షణలో 7 మెట్లు ఉన్నాయి. यीशु मसीह ने जो हमें उद्धार दिया है, उस उद्धार में 7 सीढ़ियां है. ఈ 7 అనే సంఖ్య నీకు ఎక్కడ దొరికింది? और ये 7 जो संख्या है आपको कहाँ मिला? ఎక్కడంటే పండుగలలో దొరికింది. ये 7 जो सीढ़ी है ये त्योहार में आपको मिलेगा. ఇశ్రాయేలీయులకు 7 పండుగలు దేవుడు నియమించాడు. इस्राएली लोगों को परमेश्वर ने 7 प्रकार के पर्व मनाने की आज्ञा दिया. ఈ విషయం లేవియా కాండం 23వ అధ్యాయంలో ये రాయబడింది. सारी बातें लेवियों की पुस्तक ले व्यवस्था 23 अध्याय में लिखा हुआ है. మీకు 23వ కీర్తన బాగా ఇష్టం కదా? आपको ज्यादा भजन संहिता 23 पसंद है ना? యెహోవా నా కాపరి, यहोवा मेरा चरवा है. అందరికి ఇష్టమైన కీర్తన. और सबको पसंदीद
भजन है। ఆ నంబర్ గుర్తుపెట్టుకోండి. वो नंबर 23 याद रखो। బైబిల్ అంతట్లో కూడా 23 అనే సంఖ్య చాలా విలువైనది. सारे बाइबल में 23 अध्याय जो संख्या है बहुत महत्व है। లేవియా కాండం 23వ అధ్యాయము, लेवियों की पुस्तक उसका 23 अध्याय, మొదటి 2 వచనాలు నేను చదువుతాను. पहले के 2 वचन में पढ़ूंगा। మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. फिर यहोवा ने मूसा से कहा, इस्राएलियों से कहे कि यहोवा के पर्व जिनका तुमको पवित्र सभा एकत्रित करने के लिए नियत समय पर प्रचार करना होगा, मेरे वे पर्व ये है। ఇవి యెహోవా నియామక కాలములు, ये परमेश्वर के द्वारा निर्धारित पर्व है అని చెప్పి 5వ వచనములో फिर 5 वचन में कहता है, మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ జరుగును. पहले महीने के 14वें दिन को गोधूली के समय यहोवा का पसा हुआ करे। అంటే ఈ 7 నియామక కాలములు 7 పండుగలు. मतलब ये 7 जो काल को 7 पर्वों में उन्होंने समझाया है। ప్రతి సంవత్సరం ఇశ్రాయేలీయులు 7 పండుగలు ఆచరించాలి. इस्राएल के लोग हर साल 7 प्रकार के पर्व वो मनाया करते थे। 23వ అధ్యాయంలో 5వ వచనములో పస్కా పండుగ, మీరు మీ బైబిల్లో అవసరమైతే అండర్లైన్ చేసుకోండి. आप बाइबल मंडलाइन करके रखो। पहला पर्व है पसह का पर्व जो 5 वचन में 23:5 में। 6వ వచనంలో 6वें वचन में పొంగని రొట్టెల పండుగ నంబర్ 2, और अखमीरी रोटी का पर्व दूसरा। ఆ తరువాత 10వ వచనంలో फिर 10 वचन में మీరు పంటను కోసినప్పుడు మొదటి పనను దేవుని దగ్గరికి తీసుకురావాలి. और वहां लिखा है कि जब खेत काटने के बाद अपने पके खेत में से पहला उपज का फूला याजक के पास लाना है। దీన్ని ప్రథమ ఫలముల పండుగ అంటారు. इसको प्रथम फल करके त्योहार मनाते हैं। ఆ తర్వాత 15వ వచనంలో उसके बाद 15 वचन में 50వ దినపు పండుగ, वहां पर लिखा है, हिंदी में 16 वचन में लिखा है 50वां दिन मतलब पेंतकोस्त का पर्व। పెంతెకోస్తు పండుగ. తర్వాత 23వ వచనం, उसके बाद 23 वचन में 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, ఇది జ్ఞాపకార్థ శృంగధ్వనుల పండుగ. और ये इस्राएल के लिए कहे कि 7वें महीने के पहले दिन को तुम्हारे लिए परम विश्राम हो, उसमें स्मरण दिलाने के लिए नरसिंगा फूकने का पर्व मनाना है। బూరలు ఊదే పండుగ. नरसिंगा फूकने का पर्व। తర్వాత 27వ వచనం, उसके बाद 27 वचन में लिखा है, పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తార్థ దినము, पाप के बदले में प्रायश्चित्त करने का दिन, అదొక పండుగ. वो भी एक त्योहार है उनका। ఆ తర్వాత और उसके बाद 33వ 34వ వచనాలలో और 33 और 34 वचन में ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 రోజుల వరకు 7 దినాల వరకు పర్ణశాలల పండుగను జరపాలి. 34 में लिखा, इस्राएलियों से कहे कि उसी 7वें महीने के 15वें दिन से 7 दिन तक यहोवा के लिए झोपड़ियों का पर्व रहे। మొత్తం ఎన్ని పండుగలు? कितने त्योहार हो गए बोलो? 7 పండుగలు. 7 पर्व है। మీరు అక్కడ బైబిల్లో 1 2 3 4 వేసుకోవచ్చు. आप वहाँ बाइबल में 1 2 3 7 तक आप लिख सकते हैं। మొదటి పండుగ చెప్పండి, పస్కా పండుగ. पहला पर्व कौन सा है? पसह का पर्व। రెండవ పండుగ పొంగని రొట్టెల పండుగ. दूसरा अखमीरी रोटी का पर्व। ఇవన్నీ మీకు కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభుకు టచ్ అవుతా ఉంటాయి. ये सारे जो पर्व है नए नियम में यीशु मसीह के साथ समान हम दिखाई देते हैं। మీకు గుర్తు రావచ్చు, ఇప్పుడు జ్ఞాపకం రావచ్చు. अभी आपको कुछ बातें याद आया होगा। పస్కా అనబడిన పొంగని రొట్టెల పండుగ వచ్చినప్పుడు క్రీస్తు ప్రభువు శిష్యులతో పాటు కలిసి పస్కా భోజనం చేశాడు. और जब यीशु ये पसह का जब त्योहार आया था उस समय यीशु मसीह ने अपने 12 चेलों के साथ बैठकर ये रोटी तोड़ने का कार्यक्रम किया है। అప్పుడే ఆయన సిలువకు అప్పగించబడ్డాడు, 3వ దినము తిరిగి లేచాడు. और उसी समय उसको क्रूस पर चढ़ाया गया और तीसरे दिन जीवित हुआ। అది ప్రథమ ఫలముల పండుగ రోజు. और वो यीशु मसीह का जो पुनरुत्थान है वो
पहला फल करके प्रथम फल का वो त्योहार है। ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత यीशु मसीह मरकर उठने के बाद ఆయన ఈ పస్కా మొదలుకొని ప్రథమ ఫలముల పండుగ మొదలుకొని 50వ దినపు పండుగ పెంతెకోస్తు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు। और इस प्रकार यीशु मसीह मरने के बाद जब पुनरुत्थान हुआ उसके बाद फिर 50 दिन के बाद पेंतकोस्त का पर्व आया जिस दिन पवित्र आत्मा उतर आया। ఈ 7 పండుగలు కూడా కొత్త నిబంధన క్రైస్తవులకు దేవుడిచ్చిన 7 ఆశీర్వాదాలు। और ये 7 जो पर्व है जो पुराने नियम के इस पुस्तक में लिखा है वो यीशु मसीह में जो नए कलीसिया नए नियम की कलीसिया को दिया हुआ आशीर्वाद है। పండుగ అంటే ఏమిటి? त्योहार यानी क्या है? ఆనందం, खुशी, आनंद है, సెలబ్రేషన్, జశ్న్ మనానా, उत्सव मनाना, जश्न करना, ఉల్లాసంగా సంతోషంగా టైం గడపడం, खुशी मनाना, खुशी के साथ उत्सव मनाना। సంతోషకరమైనటువంటి ఈ దినములన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడంటే ఈ 7 పండుగలుగా మనకు అనుగ్రహించాడు। और इस पर खुशियों को मनाने के लिए 7 प्रकार के पर्व यहाँ पर हमें दिखाई देते हैं। 7 అంటే బైబిల్ గ్రంథంలోని సంఖ్యా విలువల శాస్త్రం ప్రకారం और ये 7 नंबर जो होता है पूरे पवित्र शास्त्र के अध्ययन के अनुसार 7 అంటే సంపూర్ణత అని అర్థం। 7 का अर्थ होता है परिपूर्णता या सिद्धता। 7 అంటే సంపూర్ణత, 7 यानी संपूर्णता, పండుగ అంటే ఆనందము, और पर्व यानी आनंद का समय। 7 అంటే సంపూర్ణత, పండుగ అంటే సంతోషం। 7 यानी संपूर्णता और पर्व यानी खुशी आनंद। గనక 7 పండుగలంటే సంపూర్ణ సంతోషము। मतलब ये 7 पर्वों का मतलब होता है पूर्ण संपूर्ण आनंद मनाना। దీన్నే 16వ కీర్తనలో 11వ వచనంలో और इसी को भजन संहिता 16 का 11 पद में लिखा है, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని భక్తుడు గానం చేశాడు। और वहां पर वो गीत गाता है कि तेरे निकट आनंद की भरपूरी है। సంపూర్ణ సంతోషం అంటే అర్థం ఏంటి? संपूर्ण परिपूर्ण आनंद का अर्थ क्या है? అందరం ఈ వచనాలు చెప్పుకుంటాం, हम सब लोग ये वचनों को बोलते रहते हैं, కానీ సంపూర్ణ సంతోషం అంటే అర్థం కావడం లేదు। लेकिन संपूर्ण संतोष या आनंद का समझ में नहीं आता है। 7 పండుగలను ఆచరించుటే సంపూర్ణ సంతోషం। ये 7 प्रकार के पर्वों को मनाना ही संपूर्ण आनंद मनाना है। పస్కా పండుగ ఆచరించాలి, पसह के पर्व को मनाइए, పులియన్ రొట్టెల పండుగ अखमीरी ఆచరించాలి। रोटी के पर्व को मनाइए। అరే అది ఇశ్రాయేలీయులు ఆచరించాలి, మనం చేయమని దేవుడు చెప్పలేదు కదా। अरे वो तो इस्राएल के लोग मनाए थे हमको बनाना करके यीशु ने नहीं बोला ना करके हम बोलते। ఏంటంటే ఓఫీర్ గారు మీరు వచ్చి ధర్మశాస్త్రం పాటించమని చెప్తున్నారు, वो फिर जी आप आके हमें पुराना नियम को मानना करके बोल रहे हैं, ऐसा बोलेंगे। మీరు అలా బాధపడకండి, ऐसा आप विचार मत करो, తికమక పడకండి, उस प्रकार चिंता मत करो। వాటిని అసలైన సరైన విధానంలో క్రైస్తవులే ఆచరించాలని దేవుడు చెప్పాడు। और उसी को सही रीति से मसीह लोग कैसे मनाना है उसको समझाया है। దయచేసి మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము पहला कुरिन्थियों उसका 5 अध्याय 8వ వచనం, 8 वचन देखिए। కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము। इसलिए आओ हम उत्सव में आनंद मनावे, ना तो पुराने कमीर से और न बुराई और दुष्टता की कमीर से, परंतु सिधाई और सच्चाई की अखमीरी रोटी से। పులియని రొట్టెతో పండగ మనం ఆచరించమని పౌలు రాశాడే లేదా? यहाँ पे लिखा है कि हमें भी अखमीरी रोटी के साथ पर्व मनाना है। ఈ పులియని రొట్టెల పండగ 7 పండుగల్లో ఒకటి ఉన్నదా లేదా? और ये जो अखमीरी रोटी का जो पर्व है 7 पर्वों में है, एक है या नहीं है? కనుక 7 పండుగల్లో ఒకటి మనం ఆచరించాలంటే మిగతా 6 కూడా ఆచరించాలి। अगर 7 में से हम एक मनाना है तो हमें बाकी के भी हमको मनाना जरूरी है। ఆత్మీయ రీతిగా ఆచరించాలి, उसको आत्मिक रीति से हमें मनाना चाहिए। ఎలా ఆచరించాలో కూడా దేవుడు బైబిల్లో చెప్పాడు। कैसे मनाना है वो भी बाइबल में लिखा है। గనక క్రైస్తవుడి జీవితంలో దేవుడిచ్చిన మొట్టమొదటి సంతోషము పస్కా పండుగ। इसलिए मसीह लोगों के जीवन में जो पहला आनंद प्रभु ने दिया है वो है पसह का पर्व।
క్రీస్తునందున్న వాళ్ళకి రెండవ సంతోషము పులియని రొట్టెల పండుగ. और यीशु मसीह में जो लोग हैं वो दूसरा आनंद है अख़मीरी रोटी का पर्व. విశ్వాసులకున్న మూడవ ఆనందము ప్రథమ ఫలముల పండుగ. और विश्वासियों को जो तीसरा आनंद का समय है वो प्रथम फल का समय है. మనకు నాలుగవ గొప్ప సంతోషం పెంతెకోస్తు పండుగ. और चौथा जो पर्व हमारे लिए है पेंतकोस्त का पर्व है. అలాగే తర్వాత బూరల పండుగ, ప్రాయశ్చిత్త పండుగ. उसी प्रकार नरसिंगा फूकने का पर्व और పశ్చాత్తాప दिन करने का पर्व. ఆ తర్వాత ఆఖరిది మనకందరికీ ఉన్నటువంటి పండుగ పర్ణశాల పండుగ. आखिरी में जो हम सब के लिए प्रभु तैयार रखा है झोपड़ियों में रहने का पर्व. ఇవన్నీ 7 మెట్లు క్రమంగా మనం ఎక్కాలి. और ये 7 सीढ़ी है जो हमें क्रमानुसार ऊपर चढ़ते जाना है. క్రైస్తవులందరూ ఈ మెట్లు వరుసగా ఎక్కగలిగితే और मसीह लोग इस सारे सीढ़ियों को क्रमानुसार चढ़ेंगे. తప్పకుండా దానియేలులు, మోషేలు, అబ్రహాములు, హనోకులు అందరూ తయారవుతారు. और ऐसे सारे विश्वासी दानिయేल के समान, अब्राहम के समान और प्रभु के महान दासों के समान बनेंगे. ఈ మెట్లు ఎక్కరు, ये सीढ़ी नहीं चढ़ते, ఈ పండుగలు ఆచరించరు, ये सारे पर्वों को नहीं मनाते, ఒట్టిగానే చర్చికి వస్తారు, వెళ్ళిపోతారు. वैसे चुपचाप चर्च में आते चले जाते हैं. అందుకే భక్తులు తయారు కావడం లేదు, ఒక మతస్థులు తయారయ్యారు. इसलिए सारे भक्त लोग नहीं बन रहे लेकिन एक धार्मिक विधि विधान के लोग बन रहे हैं. ప్రభు రెండోసారి రావడం దగ్గరకు వచ్చేసింది. प्रभु दूसरा आगमन बहुत निकट है. ఇప్పుడైనా ప్రపంచ క్రైస్తవ సంఘాలు మేల్కొని अभी भी कलीसिया के लोग जागृत होकर మతములో నుంచి బయటకు వచ్చి క్రీస్తులోకి రావాలి. वो धर्म से निकलकर मसीह यीशु में उनको जाना चाहिए. క్రీస్తులోకి వస్తే 7 పండుగలు మెట్లెక్కాల. यीशु मसीह में आने के बाद 7 पर्वों का जो सीढ़ी है उसको आपको चढ़ना है. ఈ 7 మెట్లు ఎక్కినదే నిజమైన రక్షణ జీవితం. ये 7 प्रकार के ये सीढ़ी जो आप चढ़ते हैं वो है सही उद्धार का अनुभव प्राप्त करना. అవును, ఇంతకు క్రీస్తులో అమావాస్య ఉన్నది అన్నాడు. अभी बाइबल में पढ़े कि यीशु मसीह में नया चांद मतलब अमावस्या है करके बताया गया है. అమావాస్య అంటే అర్థం ఏంటి? अमावस्या का अर्थ क्या है? అమావాస్య అంటే ఎంతమందికి ఇష్టం? अमावस्या यानी कितने लोगों को पसंद है? అమావాస్య చాలా అందంగా ఉంటుందా? अमावस्या क्या बहुत सुंदर रहता है? అవునా? అస్సలు ఉండదు. नहीं रहता है सुंदर. ఎందుకు అందంగా ఉండదు? क्यों सुंदर नहीं रहता है? అమావాస్య అంటే మొత్తం చీకటి. अमावस्या यानी अंधेरा. రాత్రి వెలుగివ్వడానికి దేవుడు చంద్రుణ్ణి చేశాడు. रात में उजाला देने के लिए चांद को प्रभु ने बनाया. పౌర్ణమి అంటే అందరికి ఇష్టం. और पौर्णिमा बोले तो सबको खुशी है. ఫుల్ మూన్ ఉంటది, उसको फुल मून बोलते हैं. చాలా అందంగా ఉంటుంది వెన్నెల. और बहुत सुंदर चांद दिखाई देता है पूर्णिमा के रात में. కానీ అమావాస్య రోజు చంద్రుడు ఏం అసలు లేకుండా ఉంటాడు. అసలు और अमावस्या के दिन है ना चांद दिखाई नहीं देता है. చీకటి, अंधेरा, భయం. डर. ఎంత ధైర్యవంతుడైనా అమావాస్యలో బయటికి పోవాలంటే కష్టమే. और कितना भी हिम्मत वाला हो अमावस्या के रात में बाहर गा बोले तो डरता है. మనకు భయం అవుతుందని ఇక ఎవరికి చెప్పకుండా మనము బయటికి పోవాలంటే ఏదన్నా మంచి పాట పాడుకుంటూ వెళ్తుంటాం. हम डर है करके नहीं देखना करके लोग हम गाना गाते हुए रात में जाते हैं. మనకు భయం అవుతుంటుంది కాబట్టి పక్కోనికి చెప్తుంటాం, ఏం భయపడకు పర్లేదని. हाँ बाइबल है करके हम बोलते हैं कि मत डर, कोई बात नहीं करके हम बोलते हैं. ఊరికే భయపడకు అంటున్నాడంటే వీడు ముందు భయపడుతున్నాడని అర్థం. तो डरो मत बोलने का मतलब वो खुद डर रहा है इसका अर्थ है. అమావాస్య రోజు अमावस्या के दिन వాకిట్లకు పోయేదే కష్టం. वो घर के बाहर आंगन में जाने से डरते हैं. ఊరు బయటకు పోతే ఇంకా కష్టం. गांव के बाहर जाने से और डर लगता है. అక్కడ శ్మశానం ఉంటే ఇంకా కష్టం. और शमशान भूमि बोले तो और डर लगता है. అసలు వెళ్ళలేదు ఇంకా. बिल्कुल वहां जा नहीं सकते. ఎందుకు? అమావాస్య అనేది క్రీస్తులో ఎట్లా ఉంది? फिर यीशु मसीह में अमावस्या करके कैसा है? యేసులో పౌర్ణమి ఉండాలి, यीशु मसीह में पूर्णिमा करके रहना है. చీకటి యేసులో ఉండడం ఏంటి? क्या यीशु में अंधेरे रहने का अर्थ क्या है? దానికి అర్థం ఏంటంటే उसका अर्थ क्या है? అమావాస్య అనేది నూతన ఉజ్జీవ ఆరంభము. अमावस्या का अर्थ होता है नया जागृति की शुरुआत. 81వ కీర్తనలో 81 भजन संहिता 3వ వచనంలో 3 वचन में అమావాస్య నాడు కొమ్ము ఊదుడి అన్నాడు.
वहां पर लिखा है नए चांद के दिन नरसिंगा फूको। అమావాస్య అనే దాన్ని ఇంగ్లీష్లో హిందీలో కూడా చాలా బ్యూటిఫుల్గా దాన్ని తర్జుమా చేశారు. और हिंदी में और इंग्लिश में उसको बहुत अच्छा अनुवाद किया गया है। అమావాస్య అనేదేమో సంస్కృతం, अमावस्या यानी वो संस्कृत शब्द है। దాన్ని ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ కొత్త చంద్రుడు, కొత్త చంద్రుడు, న్యూ మూన్, కొత్త చంద్రుడు అని చెప్పారు. न्यू मून या नया चांद करके वहां पर लिखा है नए चांद के दिन। అమావాస్య అంటే ఏమిటి, పౌర్ణమి అంటే ఏమిటి? अमावस्या यानी क्या है और पूर्णमासी यानी क्या है? ఇక్కడ ఒక విషయం గమనించాలి. यहाँ पर एक विषय आपको समझना है। చంద్రబింబముతో ముడిపడిన ప్రత్యక్షత ఇది. मतलब चंद्र बिंब से एक दर्शन मिला हुआ एक दर्शन है ये। బైబిల్ గ్రంథములో बाइबल में చంద్రబింబము, చంద్రుడు సంఘమునకు సూచనగా ఇవ్వబడ్డారు. चंद्र बिंब छाया या चंद्र को कलिसिया के चिन्ह के रूप में दिखाया गया है। పరమగీతము 6వ అధ్యాయం श्रेष्ठ गीत उसका 6 अध्याय 10వ వచనం. 10 वचन। సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛము కళలు గలదై, వ్యూహిత సైన్య సమ భీకర రూపిణియగు ఈమె ఎవరు అన్నాడు. वहाँ लिखा है 6:10 में, यह कौन है जिसकी शोभा बोर के तुल्य है, जो सुंदरता में चंद्रमा और निर्बलता में सूर्य और पताका पहराती हुई सेना के तुल्य భయంకర్ దికాయి పడతీ హై। ఈమె అంటే సంఘ కన్యక చంద్రబింబమంత అందంగా ఉంది. मतलब कलिसिया जो है चंद्रमा के समान सुंदरता में है। ఎందుకు చంద్రబింబంతో పోల్చాడు? क्यों चंद्र मतलब सुंदरता के साथ उसकी तुलना किया गया है? ఎందుకంటే क्योंकि చంద్రునికి స్వయం ప్రకాశము లేదు. क्योंकि चंद्र को अपना खुद का रोशनी उसके अंदर नहीं है। సూర్యునికి సొంత వెలుగుంది. और सूर्य के पास में अपना खुद का ज्योति उसके पास है। సూర్యుడు సొంతగానే మండుతుంటాడు, और सूर्य खुद अपने आप में वो जलते रहता है, కానీ చంద్రుడికి సొంత ప్రకాశం లేదు. लेकिन चंद्र को खुद का रोशनी या उजाला नहीं है। చంద్రకాంతి వెన్నెల ఎక్కడి నుంచి వస్తుంది? फिर चंद्र को ये कांति उजाला कहां से आता है? సూర్యుని వెలుగు చంద్రుని మీద పడి అద్దం మీద పడ్డట్టుగా రిఫ్లెక్టెడ్ గ్లోరీ, ప్రతిబింబించిన వెలుగు. और इसलिए सूर्य का जो रोशनी है चांद में गिरने के द्वारा वो प्रतिबिंबित हमें दिखाई देता है। మనము ప్రభు యొక్క మహిమను ప్రతిబింబిస్తూ ప్రతిఫలిస్తూ ఉన్నాం. हम लोग परमेश्वर की ज्योति या महिमा को अपने जीवन के द्वारा प्रतिबिंबित करते हैं। రెండవ కొరింథీ పత్రిక 3:18 లాస్ట్ వచనం చూడండి. और दूसरा కొరింథీयो 3 अध्याय का 18 वचन के आखिरी हिस्से को आप देखिए। మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలించుచు అని ఉంటుంది. చూడండి, చదవండి. वहां पे लिखा है, हम देखो एक बार पढ़ लीजिए आप लोग, दूसरा కొరింథీयो 3 अध्याय का 18 वचन। परंतु जब हम सबके उघाड़े चेहरे से प्रभु का प्रताप इस प्रकार प्रकट होता है जिस प्रकार दर्पण में। దేవుని యొక్క మహిమను అద్దములాగా మనము ప్రతిఫలిస్తున్నాం. मतलब परमेश्वर की महिमा को एक मिरर के समान, एक आईने के समान हम लोगों को प्रतिबिंबित करते हैं। సూర్యుని మహిమ చంద్రుని మీద పడి చంద్రుడు ప్రకాశిస్తాడు. सूर्य का जो तेज है, रोशनी चंद्रमा पे गिरता है और उसके द्वारा वो प्रकाशित होता है। ఇక్కడ సూర్యుడు అంటే క్రీస్తు, నీతి సూర్యుడు. सूर्य यानी ये प्रभु यीशु मसीह धर्म का सूर्य है वो। ఆయన మహిమ మన మీద పడి మనం వెలుగుతా ఉంటాం. और उसकी महिमा हमारे पर गिरने से हम प्रकाशमान बन जाते हैं। మనకు సొంత నీతి లేదు, हमारे पास खुद का धार्मिकता नहीं है, సొంత జ్ఞానము లేదు. खुद ज्ञान हमारे पास में नहीं है। క్రీస్తు నీతి మన మీద పడి మన నీతిగా ప్రకాశిస్తుంది. यीशु का धार्मिकता हमारे अंदर आता है, फिर हम धर्मी
दिखाई देते हैं। యేసు ప్రభు యొక్క పరిశుద్ధత మన మీద పడి మన పరిశుద్ధతగా ప్రకాశిస్తుంది. और यीशु मसीह की पवित्रता हमारे जीवन में आता है, फिर हम पवित्रता का जीवन जीते हैं। క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానము మన మీద పడి మన జ్ఞానంగా ప్రకాశిస్తుంది. और प्रभु यीशु मसीह का ज्ञान हमारे अंदर आता है, फिर ज्ञान के द्वारा हम ज्ञानवान बनते हैं। ఆయనలోని ప్రేమ, క్షమాగుణము, దయ, సాత్వికము, దీనత్వం అన్నీ ఆయనలో నుండి మన మీద పడి మనలోని శుభ లక్షణాలుగా కనబడతాయి. और उसका प्रेम, उसकी दया, उसकी करुणा, उसकी आशा हमारे जीवन में आता है, और उसके जैसा हम प्रकाशमान या दिखाई अच्छे गुण हमारे अंदर आते हैं। మనం మంచోళ్ళం కాదు, हम लोग अच्छे लोग नहीं है, యేసు ప్రభు మంచోడు. यीशु मसीह अच्छा है, ఆయన మంచితనము మన మీద పడి ప్రకాశిస్తుంది. और उसका अच्छा जीवन हमारे अंदर प्रकाशमान बनकर हम लोग आशीष अच्छे दिखाई देते हैं। కానీ అప్పుడప్పుడు మనం ప్రకాశించటం మానేస్తాం. लेकिन कभी कभी हम लोग प्रकाश देना बंद कर देते हैं। కొంతమంది చెప్తారు విశ్వాసులు, कुछ विश्वासी लोग कहते हैं, పాస్టర్ గారు ఈ మధ్యన ఆత్మీయ జీవితం చల్లారిపోయిందండి, पास्टर जी आजकल हमारा आत्मिक जीवन ठंडा होते जा रहा है। రక్షణ పొందిన కొత్తలో నేను చాలా బైబిల్ చదివేవాడిని, उद्धार जब मैंने पाया बहुत अच्छा वचन पढ़ता था, చాలా ప్రార్థన చేసేవాడిని, बहुत प्रार्थना करता था, సువార్త చెప్పేవాడిని. सुसमाचार सुनाता था। ఇప్పుడు ఎందుకో నిరాశ, ఒక నిర్లక్ష్యం వచ్చేసింది. अभी थोड़ा निराशा और अज्ञान, मतलब बिल्कुल समय नहीं मिलता, ऐसा मेरे को बनते जा रहा हूँ। ఏం చదువుతాం బైబిల్, अब क्या बाइबल पढ़ेंगे, ఏం సువార్త, क्या सुसमाचार सुनाएंगे, తర్వాత చేద్దాంలే, बाद में करेंगे, ఏం ప్రార్థన అండి, क्या प्रार्थना करेंगे, 10 ఏళ్ల బట్టి ప్రార్థన చేసాం, ఏం 10 జరిగింది, साल से प्रार्थना कर रहे, क्या हुआ, ఏం ప్రార్థనలే అని. और क्या प्रार्थना करेंगे, ऐसा ఎందుకు అమ్మో ఇట్లా కాకూడదు అనిపిస్తుంది. फिर हमको क्यों ऐसा नहीं बनना करके सोचते हैं। నాకు భయం వేస్తుంది పాస్టర్ గారు, पास्टर जी मुझे डर लग रहा है, నా కొరకు ప్రార్థన చేయండి. मेरे लिए प्रार्थना करिए। నేను చిరునవ్వుతో చెప్తాను, एक मैं बात बताता हूँ, ఏమి हंसते हुए मुस्कुराते हुए बोलता हूँ मैं, मैं खुशी के साथ में बात बोल रहा हूँ, అరే ఏం పరేషాన్ కావద్దు, उसमें कोई परेशानी नहीं होना, ఏం కంగారు పడకు, कोई चिंता मत करो, ఇదంతా న్యాచురల్, ये सब स्वाभाविक है। నీ పెరుగుదలలో ఒక భాగము. आपके बढ़ती होते समय ऐसा कुछ हो सकता है। ఎప్పుడు తక్కువ కాకుండా ఏకకాలములో ఏకరీతిగా సర్వకాలాలలో ఏకరీతిగా ప్రకాశిస్తూ ఉండే విశ్వాసి ఒక్కడు కూడా ఉండడు. और हमेशा प्रकाश देते रहना, एक जैसे रहना, हमेशा एक जैसे रहना, ऐसा कोई विश्वासी नहीं रहता। ఎందుకంటే మనము చంద్రబింబము, क्योंकि हम चंद्र बिंब से भरे हुए लोग हैं। చంద్రుడు ఎప్పుడు ఒక తీరుగా ఉంటాడా? चंद्र एक जैसा रहता है कि हमेशा? ఒక 15 రోజులేమో తగ్గుతా ఉంటాడు, 15 दिन तक वो कम कम होते होते आता है, మొత్తం ఏం లేకుండా అవుతాడు, అప్పుడు అమావాస్య. फिर उस समय पूरा अंधेरा बन जाता है, मतलब अमावस्या। పౌర్ణమి రోజు ఎంత అందంగా ఉంటాడు, రౌండ్గా. पूर्णिमा के दिन पूरा सुंदर गोल दिखाई देता है। అదే వేసవి కాలము రాత్రి వేళ పౌర్ణమి అనుకోండి, ప్రపంచమే సుందరంగా ఉంటుంది. और ये पूरा जो ठंडी के मौसम में जो पूर्णिमा का रात होता है, बहुत सुंदर दिखाई देता है। అబ్బా అసలు ఇదే స్వర్గం కదా అనిపిస్తుంది. ऐसा लगता है कि यही स्वर्ग है करके हमको लगता है। రాత్కి రాని వాసన వస్తుంది అనుకోండి, रात की रानी जैसे जो फूल है उसका वास आता है। నైట్ క్వీన్ పూల తీగ మనం పెట్టుకున్నాం అనుకోండి, पर हमारे घरों में जो रात रानी का जो फूल रहता है वो किस प्रकार सुगंध आता है। మే నెల మంచి వేసవి కాలం, और जो मई महीना है बहुत गर्म का मौसम होता है, ఆ రాత్రిపూట చల్లని వెన్నెల కాంతి, और रात के समय ठंडा चांद का उजाला, ఆ ప్రపంచం చూసేటప్పుడు నిజంగా ఇది స్వర్గం ఏమో అనిపిస్తుంది. और यो जब उसको हम देखते हैं तो ऐसा लगता है कि हम स्वर्ग में आके बैठे, इतना अच्छा सुंदर माहौल बन जाता है। బయట ఈజీ చైర్ వేసుకొని చాలాసేపు కూర్చుంటారు, और बाहर में कुर्सी डालकर आराम से हम बैठ ఐ जाते हैं, ఎంజాయ్ దట్ మూన్ లైట్. और वो जो लाइट का देखकर हम बहुत खुशी आनंद मनाते हैं, దేవుని స్తుతిస్తూ ఉంటాను. प्रभु की स्तुति करते रहते हैं। నెక్స్ట్ డే మళ్ళీ సాయంత్రం కూర్చుంటే फिर दूसरे दिन शाम को जब देखे, వాడు కొంచెం చిన్నగా అవుతాడు, फिर वो चांद थोड़ा सा कम होते जाता है, మూడో రోజు ఇంకా చిన్నగా అవుతాడు. तीसरे दिन और छोटा बन जाता है। ఏంద్రా ఆకాశంలో ఎలుకలు ఉన్నాయా ఏం సంగతి? अरे क्यों आकाश में कुछ चूहे गए क्या, उसको क्यों ऐसा छोटा दिखाई दे रहा है?
రౌండ్గా ఉన్న రొట్టెను కొరుక్కొని తింటున్నట్టున్న ఎలుకలు. और ऐसा गोल रोटी को चूहे आकर थोड़ा थोड़ा खा रहे जैसा चांद दिखाई देता है. ఒక 10 రోజులు అయ్యేసరికి ఇంత చిన్నగా అయిపోతాడు. 10 दिन के बाद और छोटा हो जाता है. చాలా దిగులేస్తుంది. और फिर थोड़ा सा कम होते जा रहा है. అందమైన చందమామ ఏమైపోయాడు? सुंदर चंद्रमा क्या हो गया? 14 दिन మొత్తం సన్నగా అయిపోతాడు. एकदम पतला बन जाता है. 15వ రోజు చంద్రుడు లేదు, ఏమీ లేదు, ఒక సన్న గీత ఉంటుంది అంతే. और 15वां दिन जब आता है तो कोई चांद नहीं दिखता है, छोटा सा गोल आकार दिखता है. వెన్నెల లేదు, ఏమీ లేదు, చీకటి. और उस समय चांद नहीं रहता है, पूरा अंधेरा बन जाता है. చాలా దిగులేస్తుంది. तब डर लगता है. మళ్ళా 16వ రోజు फिर 16 दिन के बाद కొంచెం పెరుగుతాడు. थोड़ा सा चांद दिखाई शुरू देता है. 20వ రోజు 20वां दिन ఇంకా కొంచెం మందంగా और थोड़ा बड़ा चांद दिखता है. మళ్ళా 30వ రోజు फिर 30वें दिन में మళ్ళా పౌర్ణమి వస్తుంది. फिर चांद पूरा फुल मून बन जाता है. చంద్రుడికి తరిగిపోవడము మళ్ళా పెరుగుతా ఉండడం సహజం. ये जो चंद्रमा के लिए कम कम होते जाना और बढ़ते बढ़ते जाना ये उसका स्वाभाविक है. అలాగే ప్రతి విశ్వాసికి ఆత్మీయ జీవితంలో తరుగుతూ ఉండడం పెరుగుతూ ఉండడం సహజం. वैसे ही आत्मिक जीवन में भी विश्वासी के लिए कभी कभी कम ज्यादा होते रहना ये स्वाभाविक है. నీలో ప్రార్థన విశ్వాసము అనేది తగ్గిపోయినప్పుడు నువ్వు భయపడకు, నీ బ్రతుకులో అమావాస్య నడుస్తుంది. और अगर आपके जीवन में प्रार्थना कम हो रहा है, वचन पढ़ना कम हो रहा, समझो कि एक अमावस्या की परिस्थिति आपके अंदर आया है. చంద్రుడికి 15 రోజులు కృష్ణ పక్షము. और चंद्रमा के लिए 15 दिन का कृष्ण पक्ष बोलते हैं. 15 రోజులు శుక్ల పక్షము. और फिर 15 दिन शुक्ल पक्ष बोलते हैं. పక్షము అంటే 15 రోజులు. पक्ष यानी विभाग है, एक 15 दिन का अलग भाग. చంద్రమాన సంవత్సరం నెలకు 30 రోజులు ఉంటాయి. और चंद्रमा को फुल बनने के लिए 30 दिन उसको लगता है. కృష్ణపక్షం అంటే कृष्ण पक्ष यानी మెల్లమెల్లగా తరిగిపోతూ ఉండే 15 రోజులు. और कम कम होने का ये 15 दिन. శుక్లపక్షం అంటే शुक्ल पक्ष यानी మెల్లమెల్లగా పెరుగుతూ ఉండేటటువంటి 15 రోజులు. उजाला थोड़ा 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 बढ़ते जाता है, उसको शुक्ल पक्ष बोलते हैं. పౌర్ణమి जब पौर्णिमा आ जाता है అందంగా ఉంటుంది, उस समय सुंदर चांद दिखता है, కానీ స్థిరంగా ఉండదు. लेकिन वो स्थिर नहीं रहता है. పౌర్ణమి అందంగా ఉంటుంది, पूर्णिमा के दिन सुंदर दिखता है, మెల్లమెల్లగా తగ్గిపోతుంది. लेकिन धीरे धीरे चांद उजाला कम होता है. అమావాస్య अमावस्या जब आता है చాలా బాధాకరం, बहुत दुखद बात होता है. కానీ అది కూడా అంత స్థిరంగా ఉండదు. लेकिन अमावस्या भी हमेशा नहीं रहता है, మళ్ళా పౌర్ణమి వస్తుంది. फिर पूर्णिमा शुरू हो जाता है. విశ్వాసులందరూ కూడా తరిగిపోతుంటారు, పెరుగుతుంటారు. वैसे विश्वासी लोग भी बढ़ते रहते और कम होते जाते हैं. సూర్యుడు ఉన్నాడు, सूर्य है, ఆయనేమి తక్కువగాడు పెద్దగాడు. सूर्य कभी कम ज्यादा नहीं होता है. సంవత్సరం పొడుగునా అంతే సూర్యుడు ఉంటాడు. और पूरे साल भर सूर्य का जो साइज है उतना ही रहता है. సూర్యుడు మన ప్రభువైన యేసుకు సాదృశ్యము. सूर्य जो है हमारे प्रभु यीशु मसीह का चिन्ह है. ఆయనలో హెచ్చు తగ్గులు ఉండవు. उसमें कम ज्यादा कुछ नहीं रहता है. ఆయన సొంత వెలుగు. वो अपना खुद अपना उजाला है. మరి మనం ఎందుకు అలాగుండము? फिर हम ऐसा क्यों नहीं रहते हैं? మనలో ఎందుకు వెలుగు తక్కువ అవుతా फिर हमारी उजाले में कम ज्यादा क्यों होते रहता है? ఎందుకంటే क्यों होता है? సూర్యకాంతి చంద్రుని మీద పడకుండా మధ్యలో భూమి అడ్డొస్తుంది. और ये सूर्य का प्रकाश चांद पे नहीं गिरना करके बीच में ये पृथ्वी बीच में आते रहता है. భూమి అడ్డొచ్చేసరికి సూర్య వెలుగు చంద్రుని మీద పడదు. और ये भूमि या ये पृथ्वी बीच में आने के वजह से सूर्य का तेज ये चांद पर नहीं गिरता है. ముందు కొంచెం అడ్డం వస్తుంది, थोड़ा सा पहले आता है, చంద్రుని మీద కొంచెం నీడ పడుతుంది. फिर थोड़ा सा मतलब छाव आ जाता है, ఇంకా కొంచెం అడ్డం వస్తుంది, और थोड़ा आ जाता है पृथ्वी. అలా 15 రోజులు భూమి అడ్డము రావడం అనేది మెల్లిమెల్లిగా ఎక్కువైతా ఉంటుంది. इस प्रकार 15 दिन ये पृथ्वी चांद के सूरज के बीच में आना बढ़ते बढ़ते जाता है. 15వ రోజు 15वां जो दिन होता है భూమి నీడ చంద్రుని మొత్తం కవర్ చేసేస్తుంది. और ये भूमि जो पृथ्वी है पूरा बीच में आ जाता है और चांद के ऊपर बिल्कुल उजाला नहीं पड़ता है. సూర్యకిరణాలు అసలే పడడం లేదు. सूर्य किरण उसके ऊपर बिल्कुल नहीं गिरते हैं. ఇంకా చంద్రుడు ఎక్కడ ప్రకాశిస్తాడు? अब चंद्रमा कहां से प्रकाशित होगा? అలాగే నీకు కూడా జరుగుతుంది. वैसे कभी आपके जन्म में होता है. యేసు ప్రభు యొక్క మహిమ నీ మీద పడి
यीशु मसीह की महिमा आपके ऊपर में गिरता है నువ్వు బాగా ప్రకాశిస్తావు. और बहुत प्रकाशमान हो जाते हैं. తర్వాత నీకు క్రీస్తుకు మధ్య ఈ భూలోకం అడ్డొస్తుంది. फिर आपके और इस आपके बीच यीशु के बीच में ये संसार बीच में आ जाता है. ఈ లోకములోని అనుబంధాలు స్నేహాలు అడ్డం వస్తాయి. ये संसार के जो दोस्त है, संसार के जो बंधन है, ये सब आपके बीच में आ जाते हैं. లోకపు ఆకర్షణలు, संसार की आकर्षित शक्तियां. ఈ భూమిలో నుంచి పుట్టింది నీ శరీరం కదా, ये भूमि में से पैदा हुआ आपका शरीर है, ఈ శరీరం కూడా అడ్డం వస్తుంది. और ये शरीर बीच में आ जाता है. క్రీస్తు మహిమ నీ మీద పడకుండా నీ శరీరము ఈ లోకము అన్ని అడ్డం వస్తాయి. और मसीह की महिमा आपके ऊपर में नहीं चमकने के कारण, क्योंकि आप है और ये पृथ्वी के संसार की बातें बीच में आ जाती है. నువ్వేం చేయగలవు మరి? तब आप क्या कर सकते हैं? క్రీస్తు మహిమ నీ మీద పడకపోతే నీకు వెలుగు ఉండదు. और यीशु मसीह की महिमा अगर आप पे ऊपर नहीं गिरेगा तो आप प्रकाशमान नहीं बनेंगे. అప్పుడు అనిపిస్తా ఏం ప్రార్థన, तब आपको लगता है कि क्या प्रार्थना है. కానీ కొంతకాలం అయినాక लेकिन थोड़े दिनों के बाद నీకు దేవునికి అడ్డుగా వచ్చిన సంగతులు మెల్లిమెల్లిగా దూరం అయిపోతాయి. आपके बीच में जो संसारिक बातें दूर होते जाते हैं, तब आप समझ जाते हैं कि प्रभु का उजाला आ रहा है. ఉన్నట్టుండి మళ్ళా నీకు ప్రార్థన మీద భారం వస్తుంది. फिर आपके जीवन में प्रार्थना का बोझ आ जाता है. ఈ అద్భుతం నీకు తప్పక జరుగుతుంది. जरूर ये अद्भुत आपके जीवन में होगा. ప్రార్థనకు రమ్మంటే రావు, ఏం ప్రార్థన ఏం గుడి అంటావు. पहले आप बोलते हैं कि प्रार्थना में आप बोलने से क्या प्रार्थना क्या मिलेगा, ऐसा बोलते हैं. సడన్ గా ఒక రోజు నీ మూడ్ తిరుగుతుంది మళ్ళీ. लेकिन एक दिन आपका मूड बदल जाता है. అన్నా ప్రార్థన చేద్దాం రా అన్నా, अन्ना आइए हम प्रार्थना करेंगे. आप बोलेंगे ప్రార్థన చేయకపోతే లైఫ్ వేస్ట్ అన్నా. प्रार्थना नहीं करने से हमारा जीवन वेस्ट हो जाता है. అరే నిన్ననేమో వద్దన్నాడు వీడు ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నాడు, ఏమైంది? अरे कल तो ये नहीं बोला प्रार्थना, आज कैसा प्रार्थना बोल रहा, कैसा मूड चेंज हो गया. శుక్ల పక్షం స్టార్ట్ అయిపోయింది. शुक्ल पक्ष उसके जीवन में शुरू हो गया है. చంద్రుడు అనే ఆ ఉపగ్రహం క్రైస్తవ సంఘానికి సాదృశ్యం, విశ్వాసికి సాదృశ్యం. और ये चंद्रमा उपग्रह जो है ये विश्वासी और कलीसिया का रूपक है. మరి అమావాస్య అని ఎందుకు అన్నాడు? फिर अमावस्या करके क्यों बोला गया यहाँ पर? అమావాస్య రోజు अमावस्या के जो दिन है చాలా క్షీణించిపోతాడు చంద్రుడు. और चंद्रमा जो है बहुत कम दिखाई देता है. కానీ మరలా చంద్రుడు పెరగడం ప్రారంభమయ్యే రోజు, फिर वहां से अमावस्या के बाद फिर चंद्रमा शुरू होता है, धीरे 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 प्रकाशित పెరగడం ప్రారంభిస్తాడు కాబట్టి దాన్ని नया चांद अన్నాడు, न्यू मून. और उस दिन चांद बढ़ना शुरू होता है, इसलिए उसको नया चांद ऐसा नाम हिंदी में लिखा है. ఆత్మీయ పరిభాషలో, आत्मिक परिभाषा में, ఆధ్యాత్మిక భాషలో, आत्मिक भाषा में నీ బ్రతుకులో అమావాస్య అంటే అర్థం ఏంటంటే आपके जीवन में अमावस्या का अर्थ क्या है? అసలు వెలుగే లేని రోజు, जिस दिन आपका उजाला नहीं है, నీలో నూతన ఉజ్జీవం ఆరంభమవుతుంది. आपके जीवन में नया उज्जीव जागृति शुरू होता है. నూతన అభిషేకం వస్తుంది. नया अभिषेक आप में आता है. నూతనమైన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. नया शक्ति आपके ऊपर उतरता है. అయ్యో నేను మొత్తం చీకటి అయిపోయాను నువ్వు అనుకుంటే, आप सोचते हैं कि मैं पूरा अंधेरा बन गया करके నువ్వు మళ్ళీ ప్రకాశించడం फिर आप ప్రారంభిస్తావు. प्रकाशमान बनना शुरू हो जाते ఇది हैं. వ్యక్తిగత ఉజ్జీవం. यह व्यक्तिगत जागृति है. ఒక స్థానిక సంఘములో కూడా ఇది జరుగుతుంది. और एक स्थानीय कलीसिया में भी ये होता है. కొన్నిసార్లు బలహీన పడతారు సంఘం, कभी कलीसिया कमजोर हो जाता है, ఉన్నటువంటి సంఘం మళ్ళీ ఉజ్జీవింపబడుతుంది. फिर एक बार कलीसिया जागृत हो जाता है. ఈ స్థానిక సంఘంలో, ये स्थानिक कलीसिया में ఈ సభలు ये सभाएं, నూతన ఉజ్జీవ ఆరంభం కావాలి. ये नया जागृति शुरू होना चाहिए. ఈ ప్రసంగం ఎక్కడెక్కడ నుంచి వింటున్నారో ये संदेश कहाँ से लोग सुनते हैं, వాళ్ళందరి జీవితంలో उनके सारे जीवन में ఈ దినం అమావాస్య ఆరంభం కావాలి. आज अमावस्या शुरू हो रहा है. అమావాస్య అంటే అర్థం ఏంటి? अमावस्या का अर्थ क्या है? బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ రివైవల్. एक नया जागृति की शुरुआत होता है. సర్వ ప్రపంచం అంతటా కూడా सारे दुनिया में ఉజ్జీవం అనేది వస్తుంది. और जागृति आने वाली है. ఉజ్జీవము 3 రకాలు. जागृति 3 प्रकार का है. మొత్తం ప్రపంచవ్యాప్త సంఘం అంతా చిమ్మ చీకటి అయిపోతుంది. पूरे दुनिया की कलीसिया अंधेरे में चले जाते हैं. కానీ దేవుడు తన పరిశుద్ధాత్మ వర్షము కుమ్మరించినప్పుడు సంఘాలన్నీ ఒక్కసారిగా ఉజ్జీవింపబడతాయి. और परमेश्वर अपनी पवित्र आत्मा की वर्षा उंडेलने के बाद संसार की सारी कलीसिया
जागृति को पाते हैं। అది నూతన మాస ఆరంభము. और ये नए महीने का शुरुआत होता है। స్థానిక సంఘములో ఉజ్జీవం, और स्थानीय कलेसिया में जागृति आता है। వ్యక్తిగతంగా కృంగిపోయినప్పుడు మనలో ఉజ్జీవం. हम जब व्यक्तिगत रीति से निराश हो जाते हैं, हमारे लिए ये जागृति का समय है। దీన్ని అమావాస్య అంటారు. इसको अमावस्या बोलते हैं। ద బిగినింగ్. अभी आपका शुरू हो रहा है, ఉజ్జీవం మొదలవుతుంది. आपके जन में जागृति शुरू हो रहा है, నీలో వెలుగు ఎక్కువ కావడం మొదలవుతుంది. आपके अंदर में उजाला बढ़ना 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 शुरू हो रहा है। అందుకే 81వ కీర్తన 3వ వచనంలో, इसलिए 81 भजन संहिता 3 वचन में అమావాస్య నాడు కొమ్ము ఊదుడి అన్నాడు. और अमावस्या के दिन या नए चांद के दिन नरसिंगा फूको। అరే మొత్తం చీకటి చీకటి అయిపోయినాం, ఇప్పుడు ఎందుకురా బూర ఊదడం? अरे पूरा अंधेरा बन गया बाबा, अभी क्या नरसिंगा फूकेंगे? బూర ఊదడం అంటే విజయోత్సవం జరుపుకోవడం. नरसिंगा फूकने का मतलब है विजय उत्सव को मनाना, ఆ పండగ చేసుకోవడం. विजय उत्सव त्योहार को मनाना। మొత్తం చీకటి అయిపోయావరా, ఇప్పుడు సంతోషిస్తావేంటి? अरे अभी तो पूरा अंधेरा बन गया बाबा, अभी क्या तू उत्सव मनाएगा? కూసోని ఏడవాలి. और बैठकर रोना चाहिए। నీ బ్రతుకి ప్రార్థన లేదు, బైబిల్ లేదు, ఆత్మల సంపాదన లేదు. तेरे जीवन में प्रार्थना नहीं है, बाइबल नहीं है, आत्माओं को जीतना नहीं है। నువ్వు చెప్పాలి, పర్వాలేదు నేను అమావాస్యలో ఉన్నా, परवाह नहीं, मैं अमावस्या में हूँ, ఇప్పటి నుండి నేను ఎదగడం अब से ప్రారంభిస్తాను. मैं बढ़ना शुरू करूंगा, నాలో ఉజ్జీవం मुझ మొదలవుతుంది. में जागृति शुरू होगा। నీతి సూర్యుడికి నాకు అడ్డుగా వచ్చిన భూమి మెల్లిమెల్లిగా తొలగిపోతుంది. और धर्म का सूर्य और मेरे बीच में जो पृथ्वी आया है, वो धीरे धीरे संसार दूर होगा। క్రీస్తులో అమావాస్య ఉన్నది. और मसीह यीशु में अमावस्या है। అంటే క్రీస్తులో ప్రతి విశ్వాసికి నూతన ఉజ్జీవ ఆరంభం ఉన్నది. मतलब यीशु मसीह में सारे विश्वासियों के लिए जागृति की शुरुआत है। క్రీస్తులో నీవు ఉంటే अगर आप यीशु में हैं, ప్రతి అమావాస్య నాడు నువ్వు కొమ్ము బూర ఊదాల్సిందే. हर एक अमावस्या के दिन आपको नरसिंगा फूकना पड़ेगा। ఎప్పుడైతే నీవు కొమ్ము బూర ఊది ఉత్సాహము పండగ జరుపుకుంటావో, जब अमावस्या के दिन या नए चांद के दिन आप नरसिंगा फूक कर उत्साह मनाएंगे, నేను పడిపోయాను పర్వాలేదు, मैं गिर गया था कोई बात नहीं है, నేను ఇంకా మళ్ళీ తిరిగి లేవబోతున్నాను, मैं फिर से उठाया जा रहा हूँ, నేను ఎల్లకాలము పడిపోయి ఉండను, मैं हमेशा गिरा हुआ पड़ा हुआ नहीं रहूंगा, నేను తిరిగి లేస్తాను, मैं फिर से उठूंगा। అది బూర ఊదడం. इसका मतलब नरसिंगा फूकना है। మీకా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, మీకా 7:8, मीका पुस्तक 7 अध्याय का 8 वचन, నా శత్రువా मेरे शत्रु నా మీద అతిశయింపవద్దు, मेरे शत्रु मेरे पर आनंद नहीं मनाना चाहिए, నేను క్రింద పడినను తిరిగి లేతును, मैं गिरने के बाद भी फिर से उठूंगा, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. मैं अंधकार में बैठने के बाद भी यहोवा मेरा उजाला ఇది बनेगा। అమావాస్య నాడు ప్రవక్త బూర ఊదుతున్నాడు. और ये अमावस्या के दिन जो नबी है वो अपना नरसिंगा फूक रहा है। నేను పడిపోయి ఉన్నాను, मैं गिरा हुआ हूँ, కానీ పడిపోయి ఇలాగే ఉండను, मैं वैसा पड़ा हुआ नहीं रहूंगा, మళ్ళీ లేస్తాను, मैं फिर से उठूंगा, మళ్ళీ ప్రకాశిస్తాను, मैं फिर से प्रकाशमान మళ్ళీ बनूंगा, పరిశుద్ధంగా मैं జీవిస్తాను, पवित्र जीवन जीऊंगा, మళ్ళీ సువార్త చెప్తాను, मैं पहला सुसमाचार फिर మళ్ళీ सुनाऊंगा, అనేక మందిని రక్షణలోకి मैं తీసుకొస్తాను, अनेक लोगों को उद्धार में लेकर आऊंगा, దేవునితో సహవాసం చేస్తాను, प्रभु के साथ संगति करूंगा, రక్షణలో ఆనందిస్తాను. उद्धार में आनंद मनाऊंगा। నేను పడిపోవడము పర్మనెంట్ కాదు, मैं गिरा हुआ हूँ ये परमानेंट नहीं है, అది ఒక రోజు అట్లా జరిగిందంతే. एक दिन में गिर गया था, నేను మళ్ళీ లేస్తాను. मैं फिर से उठूंगा। అమావాస్య నాడు నువ్వు కొమ్ము బూర ఊదాలి. अंधकार के समय अमावस्या के दिन आपको नरसिंगा फूकना है। క్రీస్తులో నువ్వు ఉంటే నీకు అమావాస్య అంటే ఏంటో తెలుస్తుంది. यीशु में अगर आप है, अमावस्या क्या है, नया चांद क्या, आपको मालूम होगा। యు విల్ నో వాట్ ఇస్ పర్సనల్ రివైవల్. और आपको मालूम होगा कि व्यक्तिगत जागृति क्या है। క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. जो यीशु मसीह में है उन पर कोई दंड की आज्ञा नहीं है। అంటే నిజమైన అమావాస్య అనుభవం ఉన్న వాళ్లకు ఏ శిక్షా విధి లేదని అర్థం. जो सही अमावस्या का अनुभव है उनके ऊपर में कोई दंड आज्ञा नहीं है करके समझता है। విశ్రాంతి కూడా క్రీస్తులోనే ఉంది. यीशु मसीह में ही विश्रांति है। మనకు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అనే ఒక డినామినేషన్ ఉంది.
एक डिनोमिनेशन है जिसका नाम सेवंथ डे एडवेंटिस्ट बोलते हैं। శనివారం ఇంకా వాళ్ళు సబ్బాత్ పాటిస్తారు. अभी भी वो लोग शनिवार को सब्बात दिन करके मानते हैं। వాళ్ళు అంటారు అసలు విశ్రాంతి దినము మనం శనివారం పాటించాలి కానీ ఆదివారం ఎందుకు చేస్తున్నామండి? वो लोग बोलते हैं कि विश्राम दिन वास्तव में शनिवार को मनाना चाहिए, रविवार को क्यों मनाना चाहिए? నేను చెబుతాను, బాబు నేను ఆదివారం విశ్రాంతి దినం పాటించడం లేదు. मैं इतवार के दिन विश्राम दिन को नहीं मना रहा हूं। मैं విశ్రాంతి దినం అయితే ఎక్కువ దూరం ప్రయాణం చేయొద్దు. और विश्राम दिन के दिन कोई यात्रा नहीं करना है। విశ్రాంతి దినము బరువులు ఎత్తొద్దు. और विश्राम दिन कोई बोझ नहीं उठाना है। జీవనోపాధి కొరకు ఏ పని చేయొద్దు. और अपने जीवन जीने के लिए कोई काम नहीं करना है। మరి ఎంతో మంది క్రైస్తవులకు సండే వర్కింగ్ డే, ఏం చేస్తారు? फिर संडे के दिन बहुत सारे विश्वासी लोग काम करने जाते हैं। क्यों? వాళ్ళు మిల్స్ లో ఫ్యాక్టరీస్ లో పనిచేసేవాడు, వాడికి మంగళవారం హాలిడే, వీక్లీ ఆఫ్ ఉంటుంది. क्योंकि उनको ड्यूटी करने के कारण वहां पर उनको मंगलवार या दूसरे दिन उनको रेस्ट रहता है। వేరే దినం సోమవారం శుక్రవారం ఆఫ్ ఉంటుంది. किसी को सोमवार, किसी को शुक्रवार उनको ऑफ रहता है। సండే వర్కింగ్ డే వాళ్ళకి. संडे उनके लिए वर्किंग डे है। అది మనకు విశ్రాంతి దినం కాదు. वो हमारा विश्राम दिन नहीं है। నువ్వు ఆఫీస్కి వెళ్ళి నువ్వు పని చేయకుండా ఈ రోజు మాకు సబ్బాత్ అండి నేను పని చేయనంటే వాడు ఉద్యోగం ఉడిపీకి వెళ్ళగొడతాడు. अगर आप ऑफिस में नहीं जाकर आज मेरा विश्राम दिन है करके घर में बैठेंगे तो आपको नौकरी से निकाल देगा। క్రైస్తవులు పైలట్స్ ఉంటారు, విమానం ఎగరేసేవాళ్ళు. పైలట్స్, విమానం ఎగరేసే పైలట్. बहुत सारे पायलट लोग रहते हैं, मसीह लोग जो पायलट का काम करते हैं। రైల్వే డ్రైవర్స్ ఉంటారు, रेलवे ड्राइवर लोग रहते हैं। వాళ్ళు ఆదివారం మేము సబ్బాత్ అని చెప్పి స్టీరింగ్ వదిలేస్తే ఏమవుతుంది? अगर मान लीजिए वो रविवार के दिन विश्राम देने करके अपना ड्यूटी छोड़ देंगे तो क्या होगा? వాడు ఆకాశంలో ఉన్నప్పుడు పైలట్ విశ్రాంతి దినం స్టార్ట్ అయిందని వదిలేసి కూర్చుంటే ఏమవుతుంది? अगर वो आकाश में चलाने वाला जो फ्लाइट चला रहा है, अगर वो विश्राम देने करके वो चुप रहेगा तो क्या हो जाएगा? కాబట్టి క్రైస్తవులు ఆదివారం ఏ ఉద్యోగం చేయొద్దంటే వాళ్ళని ఎవరు ఉద్యోగంలో పెట్టుకోడు. अगर रविवार के दिन कोई काम नहीं करना करके बोलने से फिर कोई नौकरी में नहीं जा सकेगा। గల్ఫ్ కంట్రీస్ లో జాబ్ చేస్తారు, गल्फ कंट्री में लोग काम करते हैं, వాళ్ళకి శుక్రవారం వీక్లీ ఆఫ్. उनको शुक्रवार का दिन छुट्टी रहता है, ఆదివారం వర్క్ చేయాలి, इतवार के दिन उनको काम करना है। నేను ఇవాళ మాకు సబ్బాత్ నేను పని చేయనంటే వెళ్ళగొడతాడు వాడు. अगर रविवार का दिन है मैं सब्बात मनाऊंगा, मैं काम नहीं करूंगा बोले तो वहां से भगा देंगे वो। కనుక మేము విశ్రాంతి దినము శనివారం పాటించము, ఆదివారం కూడా పాటించము. हम विश्राम दिन को ना शनिवार को मनाते हैं ना इतवार को मनाते हैं। ఆదివారం మన విశ్రాంతి దినం కాదు, विश्राम का दिन नहीं है रविवार का दिन। విశ్రాంతి దినం అనేది ఒక నీడ మాత్రమే. विश्राम का जो दिन था पुराने नियम में वो एक छाया के समान था। అసలైన విశ్రాంతి క్రీస్తులో ఉన్నది. सही विश्रांति दिन यीशु मसीह में है। నా విశ్రాంతి దినము ఒక దినము కాదు, मेरा विश्रांति का दिन एक दिन नहीं है। యూదుల విశ్రాంతి దినం ఒక దినం, और यहूदी लोगों का विश्राम दिन एक दिन था। నా విశ్రాంతి దినం ఒక వ్యక్తి. हमारा जो विश्रांति दिन है वो एक व्यक्ति है। నా విశ్రాంతి దినం క్రీస్తు. मेरा विश्राम दिन यीशु मसीह है। క్రీస్తులో నేనుంటే मगर मैं यीशु मसीह में हूँ, ఒక్కరోజు విశ్రాంతి కాదు, एक दिन का विश्राम नहीं, వారమునకు 7 రోజుల విశ్రాంతి. हफ्ते में 7 दिन मेरा विश्राम है। బ్రతుకంత విశ్రాంతి. मेरा जीवन भर विश्रांति है। ఎందుకు బ్రతుకంత విశ్రాంతి? क्यों मेरा पूरा जीवन विश्रांति है? నా రక్షణ కొరకు నేను పని చేయడం మానేస్తాను. क्योंकि मेरे उद्धार के लिए काम करना मैं बंद कर देता हूँ। నరకం తప్పించుకోవడానికి, नरक को बचाने के लिए, నరకము నుండి నేను ఎస్కేప్ కావడానికి नरक से मुझे अपने आप को बचाने के लिए నేను కష్టపడను. मुझे कष्ट करने की जरूरत नहीं है। సిలువలో యేసు చేసిన ఆ యజ్ఞము మీద ఆధారపడి నేను విశ్రాంతి పొందుతాను. यीशु मसीह ने जो मेरे लिए क्रूस पर अपना यज्ञ किया, बलि अर्पण किया, उस पर विश्वास करके अभी मैं विश्रांति का जीवन जीऊंगा। ఐ డోంట్ వర్క్ ఫర్ మై సాల్వేషన్, मेरे उद्धार के लिए मैं काम नहीं करूंगा। I rest in the finished work of Jesus Christ. मैं यीशु मसीह के जो काम को पूरा किया है उसके ऊपर विश्वास करके विश्रांति करूंगा। సిల్వ మీద యేసయ్య అన్నాడు సమాప్తమైనది. क्रूस के ऊपर यीशु मसीह ने कहा पूरा हुआ। ఏంటి సమాప్తమైంది? क्या पूरा हुआ है? ఒక పాపి రక్షణ పొంది పరలోకానికి రావడానికి
ఎంత ఖరీదు చెల్లించాలో ఆ ఖరీదంతా చెల్లించడమైనది. एक पापी को उद्धार पाने के लिए जितना पैसा या जितना कार्य करना था वो सारा काम यीशु ने पूरा कर दिया. ఏ తర్వాత ఎవడు ఏం చేయక్కర్లేదు. अभी कोई दूसरा कुछ करने की जरूरत नहीं है. యేసు చేసిన పని నాకు చాలు. यीशु ने जो मेरे लिए कार्य किया वो बस है मेरे लिए. యేసు చేసిన యజ్ఞము నాకు చాలు. यीशु ने जो मेरे लिए बलि अर्पण किया वो मेरे लिए बस है. ఆయన మరణము పునరుద్ధానము నాకు చాలు. उसका जो मृत्यु और पुनरुत्थान मेरे लिए बस है. ఎక్స్ట్రా నేనేం చేయనక్కర్లే. एक्स्ट्रा मुझे कुछ करने की जरूरत नहीं है. యేసయ్య నా కొరకు యజ్ఞం చేశాడు. यीशु मसीह ने मेरे लिए यज्ञ किया మళ్ళీ లేచాడు. और फिर से जिंदा हुआ. ఆయనలో నేను విశ్రాంతి పొందుతాను. उसमें मैं विश्रांति को पाऊंगा. రక్షణ కొరకు నేను పని చేయను. मैं उद्धार के लिए काम नहीं करूंगा, వేరే వాళ్ళు క్రీస్తుని తెలుసుకోవడానికి పని చేస్తాను. लेकिन दूसरे लोग यीशु को जानना करके मैं प्रयास करूंगा. క్రీస్తులో మనం పొందేది సంపూర్ణ విశ్రాంతి. और यीशु मसीह में ही हमें संपूर्ण विश्रांति मिलता है. వారానికి 7 రోజుల విశ్రాంతి. बाकी के लोग 7 दिन हमारे लिए विश्रामी है. దీనికి సాదృశ్యంగా ధర్మశాస్త్రంలో వారానికి ఒక్క రోజు విశ్రాంతి దేవుడు నియమించాడు. और इसी का चिन्ह के रूप में पुराने नियम में हफ्ते में एक दिन विश्राम दिन को प्रभु ने ठहराया था. వారానికి ఒక్క రోజు రెస్ట్ తీసుకోవడము ఛాయ. और यहाँ मतलब हफ्ते में एक दिन विश्रांति करना ये एक छाया है. నిజమైన విశ్రాంతి క్రీస్తులో ఉంది. लेकिन सही विश्राम यीशु मसीह में है. ఒక్క రోజు కాదు, एक दिन नहीं, 7 రోజుల విశ్రాంతి. 7 दिन हमारा विश्राम है. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రమ్మన్నాడు. यीशु मसीह ने बोला, ये परिश्रम करने वाले लोगों, बोझ से दबे लोगों, मेरे पास आओ. మత్తయి 11:28లో मत्ती 11:28 में लिखा है. వస్తే ఏమి ఇస్తానన్నాడు? फिर आने से क्या मिलेगा आपको? మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. आपको विश्राम मिलेगा. విశ్రాంతి నేను ఇస్తా मैं మీకు. आपको विश्रांति दूंगा. మోషే ఇవ్వలేదు. मोशा नहीं देगा. ధర్మశాస్త్రం మీకు విశ్రాంతిని ఇవ్వలేదు. धर्मशास्त्र व्यवस्था आपको नहीं देगा. యేసు మీకు విశ్రాంతిని ఇస్తాడు. यीशु मसीह आपको विश्रांति देगा. ఇంకా మీకు భయం అన్నదే పోతుంది. अभी आपको कोई डरने की बात नहीं है. నరకం అనే భయం మనకు లేదు. अभी नरक का डर हमें नहीं है. అది విశ్రాంతి. वही विश्रांति है. కనుక క్రీస్తులో నీవుంటే इसलिए अगर यीशु मसीह में आप है, ఈ విశ్రాంతిని అనుభవిస్తావు. विश्रांति को अनुभव आप करेंगे. అప్పుడు నీకు ఏ శిక్ష విధి तब आप पर कोई सजा नहीं रहेगा. అమావాస్య సంగతి చెప్పాను, अमावस्या के बारे में बताया, పండగల సంగతి చెప్పాను, त्योहार के बारे में बताया, తర్వాత అన్నపానముల సంగతి फिर చెప్పాను, खाना पीने के बारे में बताया, విశ్రాంతి దినం సంగతి చెప్పాను. विश्राम दिन के बारे में बताया. ఇవన్నీ క్రీస్తులో ఉన్నవి. ये सब बातें यीशु में है. ఈ విషయాలను నీవు అనుభవించిన నాడు ये सारी बातों को जब अनुभव करेंगे, నీవు ఎక్కడున్నట్టు? आप कहाँ पर रहेंगे? నిజమైన విశ్రాంతి, सही विश्रांति, నిజమైన అమావాస్య, सही अमावस्या, నిజమైన పండుగలు, सही पर्व मनाना, అన్నపానాల విధులు, सही खाने पीने का विधि विधान, ఇవన్నీ నీవు నిజంగా అనుభవించినప్పుడు ये सारी बातों को सही में जब अनुभव करेंगे, నువ్వెక్కడున్నట్టు? आप कहाँ पर है? క్రీస్తులో ఉన్నట్టు. आप यीशु में है. క్రీస్తులో నువ్వు ఉంటే जब यीशु में आप रहेंगे, నీకు శిక్షా విధి ఉండదు. आपके ऊपर कोई सजा या दंड नहीं रहेगा. అంతేకాదు, उतना ही नहीं, దేవుడు నిన్ను శిల్పకారుని వలె నిన్ను చెక్కుతా ఉంటాడు. परमेश्वर आपको शिल्पकार के समान आपका रूपांतरित करता है. రాను రాను నువ్వు ఒక దానియేలువు, మోషేవు అలాంటి భక్తునిగా తయారైపోతావు. फिर आने वाले दिनों में आपका जीवन दानिయేल के जीवन समान और अन्य भक्तों के समान आप बनेंगे. ఈ పండగల విషయం చెబుతూ इस त्योहारों के बारे में बताते समय క్రీస్తునందున్న రక్షణలు అవి 7 మెట్లు అని చెప్పా. मैंने बताया कि यीशु मसीह में बढ़ना ये 7 सीढ़ियों के समान है. ఒక్క ముక్క చెప్పి ముగించేస్తాను. एक बात बोलकर मैं समापन బైబిల్ करूंगा. అంతా సిస్టమేటిక్ లెసన్స్ ఉంటాయి అన్నమాట. క్రమబద్ధమైన పాఠాలు ఉంటాయి. बाइबल में पूरा सिस्टमेटिक एक टाइम टेबल जैसा पूरा दिया हुआ है. ఈ విషయాలు మనం నేర్చుకోవడం అవసరం. ये सारी बातों को सीखना हमारे लिए जरूरी है. అప్పుడే మనము చెక్కబడతాం. तभी हमारा शिल्पकार के जैसा जो तोड़ता है शिल्पकार, वैसे परमेश्वर हमको रूपांतरित करता है. అప్పుడే మనం వధు సంఘంలో చేరగలుగుతాం. तब हम लोग एक वधु कलेसिया में प्रवेश करते हैं.
ఇంత లోతైన సంగతులు మాకు అవసరమా? इतने गहरी बातें क्या हमें जरूरी है? ఏదో 4 సార్లు హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అని చెప్పి గాడ్ ఈజ్ గుడ్ అని చెప్పేసి ప్రార్థన చేసి పంపొచ్చు కదా. 4 बार मतलब परमेश्वर की स्तुति बोलो या कुछ हालेलुया बोलो, कुछ बातें बता के चले जाओ, बस हमारे लिए यही ठीक करके आप सोचते हैं। అట్లా చేయవచ్చు. ऐसा कर सकते, అప్పుడు నువ్వు పరలోకంలో పెళ్లి కుమార్తెవు కాదు. तब आप कल स्वर्ग में एक दुल्हन जैसा नहीं रहेंगे। పరలోకంలో పోయి మళ్ళీ అక్కడ రోడ్లు ఊడ్చుకొని ఉండాలి. फिर वहां जाके स्वर्ग में जाके फिर रोड साफ करना पड़ेगा। అక్కడ పట్టపురాణి కావాలంటే నీకు లోతైన సంగతులు అవసరం. वहां पर आपको पटरानी अगर बनना है तो आपके सारे वचनों में आपको बढ़ना है। అందుకే ఇర్మియా 33వ అధ్యాయము 3వ వచనంలో ఈ ఆజ్ఞ ఉంది. इसलिए इर्मिया 33 अध्याय का 3 वचन में लिखा है। చూడండి బైబిల్ చూడండి. बाइबल में देखिए ఇర్మియా 33:3. इर्मिया 33 अध्याय का 3 वचन। నాకు మొరపెట్టుము, నీవు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులు నీకు తెలియజేసేదను. और वहां लिखा है कि मुझे पुकार और मुझसे प्रार्थना कर, मैं तेरी सुनकर तुझे बड़ी बड़ी और कठिन बातें बताऊंगा जिन्हें तू अभी नहीं समझता। బైబిల్లో ఎలాంటి సంగతులు ఉన్నాయి? बाइबल में कौन कौन सी बातें लिखी है? నీవు గ్రహింపలేని సంగతులు ఉన్నాయి. जो बातें तू नहीं समझता ऐसी बातें है। గొప్ప సంగతులు ఉన్నాయి. बड़ी बड़ी बातें है గూఢమైన సంగతులు ఉన్నాయి. और कठिन गहरी बातें है। 3 మాటలు చెప్పాడు. 3 शब्दों का इस्तेमाल किया है। గూఢమైన సంగతులు, पहला जो कठिन बातें है, నువ్వు గ్రహింపలేని आप సంగతులు, जो नहीं समझ पाते ऐसी बातें, చాలా గొప్ప సంగతులు. और बड़ी बड़ी बातें हैं। నేను గ్రహించలేకపోతున్నానని నువ్వు వదిలేయొద్దు. आप नहीं समझ पा रहे करके नहीं छोड़ना है। నాకు మొరపెట్టు, मुझे पुकार, प्रार्थना कर, నేను నీకు అర్థమయ్యేటట్టు చేస్తాను. मैं तुझे समझने के योग्य बनाऊंगा। ప్రార్థన చేసి గొప్ప సంగతులు గ్రహించాలి. प्रार्थना करके गहरी बातों को हमें समझना है। ఎందుకంటే అప్పుడే నీవు వధువు సంఘంలో చేరగలవు. तभी आप एक वधु कलीसिया में आप जा सकते हैं। కనుక మనం ఈ మెట్లు ఎక్కాలన్నమాట. ये सारी सीढ़ियों को आपको चढ़ते चढ़ते जाना है। పండుగల అంశంలోకి వస్తే, अगर त्योहारों के विषय में अगर हम आए, ఇంకా నేను ముగించేస్తున్నాను. अब समाप्त कर रहा हूं मैं। పండుగల అంశంలోకి వస్తే, अगर त्योहारों के विषय हम आते हैं, 7వ పండుగ 7वां जो पर्व है పర్ణశాలల పండుగ. वो झोपड़ियों का पर्व है। పర్ణశాలల పండుగ అంటే అర్థం ఏంటి? झोपड़ियों का पर्व यानी क्या है? పర్ణశాలల పండుగ అంటే झोपड़ियों का पर्व का अर्थ होता है సంవత్సరానికి ఒక్కసారి ఇశ్రాయేలీయులందరూ వాళ్ళ ఊరు వదిలేసి అడవిలోకి వెళ్ళాలి. साल में एक बार सारे इस्राएल के लोग अपना घर दार छोड़कर वो जंगल में जाते थे, वहां तंबू बनाते थे। మొత్తము దేశం ఖాళీ, पूरा देश खाली हो जाता था, అందరూ బయటికి వెళ్ళిపోతారు. सब गांव के बाहर जाते थे। ఈత కొమ్మలు, నిరవంజి చెట్ల కొమ్మలతో, చెట్ల ఆకులతో పర్ణశాలలు కట్టుకుంటారు. और वहां पर अलग अलग प्रकार के जो पेड़ों से, उनकी डालियों से वो क्या करते थे? अपना तंबू बनाते थे, झोपड़ी बनाते थे, అందులో కూర్చుంటారు. और झोपड़ी में जाके बैठते थे। 7 రోజులు 7 दिन ఏ పని చెయ్యరు. कोई काम नहीं करना है। ఏం చేస్తారు? क्या करेंगे? वहां దేవుని సన్నిధిలో ఆనందిస్తారు. परमेश्वर की उपस्थिति में आनंद मनाते हैं। ధర్మశాస్త్రము చదువుతారు, पवित्र शास्त्र को पढ़ेंगे, ధర్మశాస్త్రము ధ్యానిస్తారు, पवित्र शास्त्र को ध्यान करेंगे, ప్రార్థన చేస్తారు, प्रार्थना करेंगे, దేవుని సన్నిధిలో ఉల్లసిస్తారు. प्रभु के उपस्थिति में आनंद मनाते हैं। చూడండి లేవియా కాండం 23 लेवी पुस्तक उसका 23 अध्याय 40వ వచనం. 40 वचन। మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల వద్ద ఉండు నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. 23 अध्याय का 40 पद में लिखा है, लेवी व्यवस्था में पहले दिन तुम अच्छे अच्छे वृक्षों की उपज, खजूर के पत्ते, घने वृक्षों की डालियां, नालों में के मजनू लेकर अपने परमेश्वर यहोवा के सामने 7 दिन तक आनंद करना.
సాత్ దిన్ తక్ ఆనంద్ కర్న, వానికి ఒక్కటే పని ఏం లేదు, సంతోషించాలి సంతోషించాలి సంతోషించాలి. वो 7 दिन उनका काम है खुशियां मनाना, आनंद मनाना. ఎక్కడ? कहाँ पर? ఊరు నుంచి వెళ్ళిపోయి वो गांव के बाहर जाकर పర్ణశాలలు కట్టుకొని वो झोपड़ियां बनाकर అందులో కూర్చొని సంతోషపడాలి. वहाँ बैठकर आनंद मनाना है. ఏం పని చేయొద్దు, कुछ काम नहीं करना है. ధర్మశాస్త్రం చదివి ఆనందించాలి, धर्मशास्त्र को पढ़कर आनंद मनाना है. దేవుని సన్నిధిలో ఆనందించాలి. प्रभु की उपस्थिति में आनंद मनाना है. ఆ 7 దినాలలో वो 7 दिनों में పరదేశి ఎవడైనా ఇజ్రాయెల్ దేశంలోకి వస్తే, अगर इजराइल देश में, ఇజ్రాయెల్ దేశం లోపలికి వేరే విదేశస్తులు వస్తే, अगर विदेशी व्यक्ति अगर इजराइल देश में उस दिन आया होगा, దేశమంతా ఖాళీ, वो पूरा देश खाली है. ఒక్క ఇంట్లో కూడా ఒక్క మనిషి లేడు. एक घर में एक व्यक्ति भी नहीं है. అరే దేశం అంతా ఖాళీ అయిపోయింది. अरे पूरा देश खाली हो गया. ఎక్కడికి వెళ్ళారండి? कहाँ गए वो लोग? వీళ్ళు పర్ణశాలలలో ఆనందించటానికి వెళ్ళారు. वो तंबुओं में आनंद मनाने के लिए गए, वहां झोपड़ियों में. ప్రతి సంవత్సరం ఇలాగ 7 రోజులు పర్ణశాల పండుగ జరుగుతుంది. इस प्रकार साल में एक बार 7 दिनों का पर्व मनाते थे. ఊరంతా ఖాళీ చేసి, దేశమంతా ఖాళీ చేసి పర్ణశాలల్లోకి వెళ్ళిపోతారు. वो पूरा देश अपना घर खाली करके वो लोग बाहर जाकर झोपड़ी में रहकर रहते थे. ఈ పర్ణశాల పండుగ ये जो झोपड़ियों का पर्व है, సంఘము ఎత్తబడుటను సూచిస్తుంది. ये कलीसिया का उठा लिया जाना, इसको चिन्ह है. యేసు ప్రభు చెప్పారు, यीशु मसीह ने कहा, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. मैं तुम्हारे लिए जगह तैयार करने जा रहा हूँ. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల मैं जाकर तुम्हारे लिए जगह तैयार करने के నేను बाद మరలా వస్తాను. मैं फिर से आऊंगा. నేనుండు చోట मैं जहाँ रहूंगा మీరు కూడా ఉండునట్లు तुम भी वहाँ रहने के योग्य, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. मैं तुम्हें लेकर जाऊंगा. త్వరలోనే యేసయ్య వస్తాడు. और फिर यीशु मसीह आएगा. కొన్ని కోట్ల మంది నూతన నిబంధన విశ్వాసులు कुछ करोड़ों नए नियम के विश्वासी लोग వాళ్ళ ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. अपना अपना घर खाली करके चले जाएंगे. 7 రోజులు కాదు, 7 दिन नहीं, యుగ యుగాలు మహిమలో ఆనందించటానికి युगानो युग प्रभु के साथ आनंद मनाएंगे. అసలైన పర్ణశాల పండుగ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. असली झोपड़ियों का पर्व के लिए हम सब इंतजार करते हैं. పరలోక పర్ణశాల పండుగ కొరకు ఎదురు చూస్తున్నాం. और स्वर्गीय झोपड़ियों के पर्व में हम जाने की इंतजार कर रहे हैं. కానీ ఎత్తబడాలంటే अगर हम उठा लिए जाना है, అంతకుముందు 6 మెట్లు ఎక్కాలి. और उसके पहले 6 सीढ़ी आपको चढ़ना है. పస్కా పండుగ ఎక్కాలి, पसका का पर्व मनाना है, పులియన్ రొట్టెల పండుగ ఎక్కాలి, और अकमी रोटी का पर्व मनाना है, తర్వాత ప్రథమ ఫలముల పండుగ ఎక్కాలి, प्रथम फल का अनुभव करना है, పెంతెకోస్తు పండుగలోకి రావాలి, पेंतकोस्त पर्व में जाना है, బూరల పండుగలోకి రావాలి, नरसिंगा फूकने का पर्व में जाना है, ప్రాయశ్చిత్త పండుగలోకి రావాలి. प्रायश्चित्त में हमको जाना है. ఆ తర్వాతనే పరలోక పర్ణశాల పండుగ. उसके बाद झोपड़ियों के पर्व में आपको जाना ఈ है. పండుగలన్నీ క్రీస్తులో ఉన్నాయి. ये सब यीशु मसीह में है. నువ్వు క్రీస్తులో ఉంటే आप यीशु में रहने से ఈ 7 పండుగలు నువ్వు ఆచరిస్తావు. ये सारे पर्व आप यीशु में मनाएंगे. అప్పుడు నీకు ఏ శిక్షా విధి ఉండదు. तब आपके ऊपर कोई दंड नहीं रहेगा. అప్పుడు నువ్వు అబ్రహాం లాగా అయిపోతావు, तब आप अब्राहम के जैसे बनेंगे, మోషే లాగా అయిపోతావు, मूसा जैसे बनेंगे, పౌలు లాగా అయిపోతావు, पौल जैसे बनेंगे, దానియేలు లాగా అయిపోతావు, दानियल जैसा बनेंगे, ఏలియా లాగా అయిపోతావు, एलिया जैसे बनेंगे. సంపూర్ణుడు అయిపోతావు. संपूर्ण व्यक्ति आप ఈ बनेंगे. క్రమంగా మెట్లెక్కేది లేదు, ఏం లేదు. और ये क्रमानुसार अगर सीढ़ी नहीं चढ़ेंगे, క్రిస్మస్ కు మాత్రం స్టార్ పెడతాం గ్యారెంటీ. क्रिसमस को बराबर हम याद रखते हैं. అరే బాబు నువ్వు స్టార్ పెడితే ఇష్టం, నీ ఇష్టం పెడితే పెట్టు, లేకపోతే లేదు. क्रिसमस में स्टार रखो या ना रखो, इसमें ये कोई जरूरत नहीं है. కానీ 7 మెట్లు క్రమంగా ఎక్కితే నువ్వే స్టార్ అయిపోతావు. लेकिन आप इस 6 सीढ़ी बराबर 7 सीढ़ी चढ़ने से आप बराबर स्टार बन जाएंगे. आप యేసయ్య చెప్తున్నాడు, రే यीशु मसीह कहता है, ఆ కాగితంతో పెట్టే స్టార్ నాకెందుకురా, और ये कागज का बना हुआ ये स्टार मेरे लिए क्यों? నిన్నే ఒక స్టార్ చేయాలనుకున్నా. मैं आपको एक स्टार बनाना चाहता हूँ. అయితే మనం స్టార్లో ఏది లేదు, ఏం లేదు. हमारे पास कोई स्टार वगैरह कुछ नहीं है. ఒకరినొకరు ద్వేషించుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, అసూయతో సంఘాలు చీల్చటం, ఇలాగ ప్రవర్తిస్తున్నాం. लेकिन हम लोग एक दूसरे के साथ ऐसा द्वेष करना, ईर्ष्या करना, दुश्मनी करना और एक दूसरे कलीसिया को तोड़ना, इस प्रकार के हम कार्य करते हैं. చంద్రబింబమంత అందము కలిగిన సంఘం ఎక్కడుంది? चंद्रबिंब के समान चमकने वाला वो चांद कलीसिया कहाँ पर है? సూర్యుని అంత స్వచ్ఛత కలిగిన సంఘం ఎక్కడుంది? सूर्य के जैसा पवित्र कलीसिया कहाँ पर है? ఆదిమ సంఘాన్ని చూసి లోకం భయపడింది.
आदि कलीसिया को देखकर संसार डरता था, ఇప్పుడు లోకాన్ని చూసి సంఘం భయపడుతుంది. लेकिन आज संसार को देखकर कलीसिया डरता है. వ్యూహిత సైన్య సమ భీకర రూపిడి ఎక్కడుంది? और कहां पर इस प्रकार सेना सैनिक जैसा बहुत रूपांतरित हुआ व्यक्ति కనిపించటం లేదు. नहीं दिखाई देता है, ఎందుకంటే వీళ్ళు సరిగ్గా క్రీస్తులో ఉండరు, क्योंकि ये सही यीशु मसीह में नहीं रहते हैं, మతంలో ఉంటారు. वो एक धर्म में है. అన్ని మతాలాగా ఇదొక మతం తయారై और सब धर्मों के जैसा ये भी एक धर्म बना दिए. క్రైస్తవ సమాజాన్ని దేవుడు పిలుస్తున్నాడు. मसीह समाज को परमेश्वर నా बुलाता है. ప్రజలారా, मेरी प्रजा के लोगों, మతములో నుండి బయటికి రండి, క్రీస్తులో ప్రవేశించండి. और धर्म से बाहर आओ, यीशु मसीह में प्रवेश करो, రక్షణలోని 7 మెట్లు జాగ్రత్తగా ఎక్కండి. और उद्धार के 7 सीढ़ी जागृति के साथ चढ़ो. నేను త్వరగా తిరిగి వస్తున్నాను. मैं जल्दी से वापस आने वाला हूँ. పర్ణశాలలోకి రావడానికి సిద్ధపడండి. झोपड़ियों में रहने के लिए, मेरे पास रहने के लिए तैयारी करो. మళ్ళీ మళ్ళీ ఈ ప్రసంగాన్ని వినండి. फिर भाई इसके पास आइए, చెప్పబడిన ప్రతి లేఖనాన్ని బైబిల్ తీసి చూస్తూ వినండి. और अब बाइबल में जो बताया गया फिर एक बार उसको स्टडी करो, గ్రహించండి. उसको समझो. అప్పుడు మనం సంపూర్ణ సిద్ధిలోనికి तब వెళ్ళగలుగుతాం. हम संपूर्ण सिद्धता में हम जाएंगे. దేవుడి సందేశాన్ని మన వినికిడిలో प्रभु ఆశీర్వదించుగాక. इस संदेश को हमारे जीवन में आशीषित करे. ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे. అందరము కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం తట్టు పైకెత్తి ప్రార్థన చేద్దాం. सब लोग अपनी आंखें बंद करके दोनों हाथ स्वर्ग की ओर उठाकर प्रार्थना करें. ప్రభువా, నీవు మాట్లాడిన సత్య సందేశాన్ని గ్రహించటానికి నాకు జ్ఞానము దయచేయి. प्रभु जी, आपके सत्य वचनों को जो आपने बताया है समझने में मेरी मदद करो. క్రైస్తవ సమాజములో ఉన్నంత మాత్రాన క్రీస్తులో ఉన్నట్లు కాదు అని మీరు నాకు నేర్పించారు. प्रभु, आपने हमें सिखाया है कि मसीह धर्म में रहने से नहीं, लेकिन मसीह में रहने से क्या आशीष है, वो बातें आपने हमको सिखाया है. ప్రభువా, నీ వాక్యము నాలో ఫలింపచేయండి. प्रभु, तेरे वचन मेरे जीवन में फलवंत करिए. ఎక్కవలసిన మెట్లన్నీ నేను ఎక్కడానికి సహాయం जो చేయండి. सीढ़ियों में मुझे चढ़ना है, मैं चढ़ने के लिए मेरी सहायता करो. ప్రపంచంలోని అన్ని డినామినేషన్ల విశ్వాసులందరూ ఈ మెట్లన్నీ ఎక్కడానికి సహాయం చేయండి. दुनिया के सारे चर्च के लोग ये सीढ़ी चढ़कर उद्धार पाने के लिए आप मदद करो. క్రీస్తు నందు నేను ఉండడానికి సహాయం చేయండి. यीशु मसीह में रहने में आप हमारी सहायता करो. క్రీస్తులో జీవించటం నాకు నేర్పించండి. यीशु में जीवन जीना हमें सिखाइए. బైబిల్లో కనబడుతున్న భక్తుల యొక్క అంతస్తులో నేను కూడా సంపూర్ణుణ్ణి కావడానికి సహాయం చేయండి. बाइबल में जो भक्तों का जीवन था, उस प्रकार का जीवन अब मेरे जीवन में रहने के लिए मेरी मदद करो. ఇలా ఇప్పుడు ప్రార్థించండి. ఈ రోజు మొదలుకొని ప్రతిరోజు इस ప్రార్థించండి. प्रकार आज प्रार्थना करो और निरंतर इस प्रकार की आप प्रार्थना करते रहो. ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీవు పంపిన వాక్య వర్తమానము కొరకు నీకు స్తోత్రము. हमारे प्रेमी पवित्र पिता, आपके जो वचन हमें दिया उसके लिए हम आपको धन्यवाद कहते हैं. విత్తబడ్డ వాక్యము నిగూఢమైనది, जो वचन बोया गया है वो आपकी ओर से है. అయినను మీరు సహాయం చేస్తే మేము అర్థం చేసుకోగలం తండ్రి. आप सहायता करने से ही हम समझ सकते हैं. ఇర్మియా 33:3లో మీరు వాగ్దానం చేశారు, यिर्मयाह 33:3 में आपने वादा किया है, మేము గ్రహించలేని సంగతులు మాకు తెలియపరుస్తానన్నావు. मैं जो नहीं समझ सकता हूँ वैसी बातें तू समझाता करके बोला. ఈ రోజు నీ వాగ్దానం మాకు నెరవేర్చండి. आज आपका वादा आप पूरा करिए. మా మనోనేత్రాలు వెలిగించండి. हमें मन की आंखें खोल दीजिए మా మనోనేత్రాలకు నీ పరిశుద్ధాత్మ కాటుక పెట్టండి. और हमारे मन की आंखों में आपके पवित्र आत्मा का सुरमा लगाइए. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచుటకు మా కళ్ళు తెరవండి. तेरे धर्म शास्त्र में आश्चर्य बातों को देखने में आप हमारी मदद करो. క్రైస్తవ సమాజములో ఉంటే చాలదు, क्राइस्तव समाज में रहना नहीं है प्रभु, మతాచారాల్లో ఉంటే చాలదు, सिर्फ धार्मिक का जीवन जीना ही नहीं है प्रभु. సజీవుడైన క్రీస్తులో మేము ఉండాలని ఆశిస్తున్నాం. जिंदा यीशु मसीह में रहने में हम चाहते हैं. ఈ మెట్లన్నీ ఎక్కడానికి సహాయం ये చేయండి. सारी सीढ़ी चढ़ने में आप मदद करो. పరలోక పర్ణశాలలో చేరడానికి సహాయం स्वर्गीय చేయండి. झोपड़ी के पर्व में जाने में हमारी सहायता करो. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. यीशु मसीह के नाम से प्रार्थना करते हैं पिता. ఆమేన్. आमीन. థ్యాంక్ యూ వెరీ మచ్. పాస్టర్ గారు
पास्टर जी। Jesus, thank you. Jesus, thank you Lord. Hallelujah. परमेश्वर पिता का धन्यवाद। जो बातें हमने सीखी उसे हमें समझकर ग्रहण करके हमारे जीवनों को हम परमेश्वर के हाथों में सौंपेंगे, क्योंकि वो धार्मिक सूरज है जो हमें प्रतिबिंबित करता है और हमें उजालामय और महिमामय बनाता है। थैंक यू जीसस। प्रेमी पिता, हम धन्यवाद देते हैं। राजा, हम आपकी स्तुति करते हैं। जो कुछ प्रभु हमने आपसे सीखी उस बात को प्रभु हमारे जीवन में पूरी रीति से प्रभु उसे अपनाने में आप हमारी सहायता कीजिए। पिता, हम धन्यवाद देते हैं तेरी आत्मा के द्वारा तूने कलीसिया से जो बातें की है उनको आप और भी स्थिर कीजिए, दृढ़ कीजिए और हमें आशीष दे। पिता, हम आपके दास के लिए धन्यवाद देते हैं। उनके द्वारा प्रभु आपने हमें प्रभु वचन के द्वारा आपने बहुत से बातें हमें समझाई और हमें सिखाई है। इन सारी बातों के लिए पिता हम आपको धन्यवाद देते हैं। कल का दिन के लिए पिता हम आपकी स्तुति करते हैं। कल प्रभु और भी हमसे बोलिए और बातचीत कीजिए और हमारे मध्य में होकर आप चल फिर रहे हैं और हमें सब बातों में प्रभु आप आशीषित कर रहे हैं। पिता, हम आपको धन्यवाद देते हैं, आपकी स्तुति करते हैं। विनती को, प्रार्थना को आपके प्रिय पुत्र हमारा उद्धारकर्ता प्रभु यीशु मसीहा उनके मधुर, उनके मीठे नाम से इस विनती को मांगते हैं। सुन और ग्रहण कर, कबूल कर पिताजी। आमीन, 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 आमीन। थैंक यू। गॉड ब्लेस यू। कल ठीक 10:30 बजे हम सब परमेश्वर के भवन में रहेंगे। कल आखिरी दिन है मेरे प्रियो। कल 2 सेशन आप छोड़िए मत, प्रभु आपसे बातचीत कर रहा है। ये अच्छा समय है कि हम परमेश्वर के वचनों में और भी उन्नति करें, आशीषों को प्राप्त करें। कल ठीक 10:30 बजे हम मिलेंगे और शाम की सभा एक विशेष सभा होगी, आखिरी सभा होगी। प्रभु आप सबको आशीष दे। आमेन, आमेन। गाड ब्लेस यू। అందరికీ వందనాలు। మనము సెలవు తీసుకుందాం। ఆమేన్।